పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హాయ్ సార్. హాయ్. శివ ఇది ట్రెండ్ సెటర్ ఆఫ్ ఇండియన్ మూవీ అంటారు కదా. అందుకని శివ రిలీజ్ వచ్చినప్పుడు నేను నాగార్జునకి ఏం చెప్పానంటే, గాడ్ ఫాదర్ అనేది ఒక రకంగా మీ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ అనొచ్చా మీ మేకింగ్ ఆఫ్ మూవీస్? 100%. గాడ్ ఫాదర్ లేకపోతే బ్రూస్లీ యొక్క ది డ్రాగన్ ఇన్ఫ్లుయెన్స్, అర్జున్ మూవీ ఒకటి ఉంది కదా, ఈ రెండింటికి ఏది? అది నేనే చెప్పాను. అది వే ఆఫ్ ద డ్రాగన్ అని. మీరు నాగార్జున కలిశారు కదా, నాగార్జున ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి సార్, ఫీలింగ్? ఎందుకంటే నాకు అంటే నాగార్జున వాజ్ ఎ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఈ కేమ్ ఫ్రమ్ ది US. కాన్వర్సేషన్ దాంట్లో ఇంప్రెస్ అయ్యాడు నా మీద, మోర్ దెన్ డైరెక్టర్ అనేది చాలా తర్వాత స్టార్ట్ అయింది. మీరు ఆలోచించడమే ఒక కథ పెట్టుకొని దాని చుట్టూ తిప్పడం కాకుండా సీన్లు ఆలోచించాలి. అంటే మన ఏ సీన్స్ ఉండాలి అనేది. ఇప్పుడు క్లైమాక్స్ ఆల్రెడీ మెకనాస్ గోల్డ్లో అమర్ షరీఫ్ గగ్రీపేక్ ఫైట్ ఉండాలి, అది ఫిక్స్ అయ్యాం. అక్కడికి ఎలా రీచ్ అవ్వాలి కదా అనేది పాయింట్. అక్కినేని గారు ఏమన్నారు సార్? యాక్చువల్గా మీకు నమ్మకం కుదిరింది బిగినింగ్లో ఆయనకి? గబుక్కుని రేపు పొద్దున్న నాగేశ్వరరావు గారు నువ్వు అంటే నా పరిస్థితి ఏంటి? పాఠముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్ప. శివ అని టైటిల్ నిర్ణయం ఎవరు? శివ టైటిల్ ఫస్ట్ భవానీ పేరు, అది రఘువరన్ పేరు శివ ఒరిజినల్ స్క్రిప్ట్లో. నేను మాట్లాడుతూ ఉంటే అంటే ఈ షార్ట్స్ మీరు బ్రూస్లీ ఇన్ఫ్లుయెన్స్ తీసినారు కదా, నేను తెలుసు. బ్రూస్లీ యాటిట్యూడ్ చాలా ఫేమస్ షార్ట్ ఏదైతే ఉందో, నాగార్జున ముగ్గురు కొడతాడు, కెమెరా జస్ట్ ప్యాన్ అవుతుంది, ఫేస్ నుంచి టక్కని కొట్టాడు, ఎక్కడ కొట్టాడు అంతే. అది చాలా మంది షార్ట్ గురించి మాట్లాడతారు. అది ఎందుకంటే దాని ఇంపాక్ట్. వలపూడి మాత్రరావు, కోట శ్రీనివాసరావు అని తీసుకోవటం సార్, అది కూడా సేమ్ రీజన్. గొల్లపూడి మారుతిరావు ఎందుకంటే ఆయన చాలా ఫేమస్ యాక్టర్. ఆయన లాంటి ఆయన తీసుకుని బిల్డప్ ఇచ్చి అంత కాన్ఫిడెన్స్తో రఘువరన్ గురించి మాట్లాడుతూ ఉంటాడు, సపక్కని చంపించాడు. దాంతో రఘువరన్ ఎలివేట్ అయిపోతాడు. రఘువరన్ని ఎలివేట్ చేయడానికి చేసింది. మీకు అప్పటికిప్పటికి ఏమైనా డిఫరెన్స్? నాకు అర్థమైన డిఫరెన్స్ ఉంది. అప్పటికి డిఫరెన్స్. శివ క్యారెక్టర్ భవానీతో పెట్టుకో, ఆయన తలుచుకుంటే నీ కాళ్ళు చేతులు తీసేస్తాడు. ఇది వార్నింగా? ఇప్పుడు కొత్తగా మీకు అనిపించిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే ఏదైనా చెప్పగలుగుతా? అదేంటంటే నాగార్జున జేడి చక్రవర్తి వెనకాల పరిగెడుతున్నాడు, కొట్టాడు. కట్ చేస్తే ప్రిన్సిపల్ అడిగాడు, ఏంటి క్లాసులు డిస్టర్బ్ చేసే వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోరు, అమ్మాయిలు నేర్పించే వాళ్ళ గురించి మీరు అస్సలు పట్టించుకోరు, మా దారిని మేము వెళ్తుంటే కొట్టడానికి వచ్చిన వాళ్ళ మీద తిరగబడినందుకు నన్ను ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. అంటే ఒక రకంగా దిస్ ఇస్ ది సోల్ ఆఫ్ ది హీరో అనాలా? అండ్ ఆల్ గ్రేట్ హీరోస్ హ్యావ్ ద సేమ్ కామన్ థింగ్. మీరు గాడ్ ఫాదర్లో మైకేల్ కార్లియోన్ చూడండి, రాంబోలో సిల్వెస్టర్ స్టాలోన్ చూడండి, వాళ్ళందరికీ కామన్ ట్రీట్. సరే, మీ ఫ్రెండ్ ఎవరైనా గొల్ల రవి ఎవరు ఉన్నారు? ఆయన ఏమన్నా శివాకి గొల్ల రవి అని నా ఫ్రెండ్, పెద్ద దాదాపు. సో తనికెళ్ళ భరణి కూడా మీరు, ఆయన కూడా ఫస్ట్ మీకు ఆయనే కదా డైలాగ్ రైటర్, అది ఎలా జరిగింది సార్ ఆయన? బట్ భరణి రాసింది అస్సలు నాకు ఏమాత్రం నచ్చలేదు. నేను అసలు జస్ట్ ఫస్ట్ 5 లైన్స్ చదివి పక్కన పడేసాను. రఘువరన్ అనుకోలేదా ఫస్ట్? మీరు వేరే ఎవరైనా అనుకున్నారా? ఎలాగా మాట్లాడినప్పుడు నేను చాలా ఇంటెన్స్ యాక్టర్, నేను చేసి చూపించండి రఘువరన్ ఎలా మాట్లాడతాడు అది అంత. 2 లారీలు జనాలు తీసుకెళ్ళి నరికేయండి. శివ 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 ఎవడే శివ?
వాడి దేవుడా. అలాగే మురళీమోహను, కోట శ్రీనివాసరావు గారు, కొలపూడి మారుతిరావు, తర్వాత మన సుధాకరు, ఈ కొత్త ఆర్టిస్ట్తో పాటు వీళ్ళని కూడా మీరు ఆ ప్యాకేజీలో పెట్టుకున్నారు కదా, దాంట్లో ఏమన్నా స్ట్రాటజీ ఉందా? అంటే నేను ఇంపార్టెంట్ రోల్స్లో నాగార్జున వార్నింగ్ చేయాలంటే స్టేషన్ ఉండాలి. మోహన్ బాబు గారిని అడుగుదాం, ఇది గణేష్ రోల్. మోహన్ బాబు గారు వస్తే పడిపోతుంది సినిమా అని. అమలని హీరోయిన్గా తీసుకోవటంలో నాగార్జున ఏముందా మీ ఇదే సార్? బికాస్ ఇప్పుడు అమలా కాలేజ్లో కొంచెం సొఫిస్టికేటెడ్ అమ్మాయి ఉండాలి, కొంచెం మోడర్న్ డ్రెస్లు వేసుకుని అది అని. దాంట్లో సొఫిస్టికేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నువ్వు వచ్చావా? మీ ఎక్స్పీరియన్స్ విత్ ఇళయరాజా ఏంటి సార్ సింగింగ్ పాటల్లో? చం చజం చం అంతే అయిపోయింది. ఆయన దోశలు పూరీలు వేసి ఇచ్చేవాడు. ఇప్పటికీ ఆయనకి అర్థమవలేదు. ఇప్పుడు నేను అమితాబ్ వచ్చిందని కూడా చెప్పేది ఈ విషయం, ఆయన కూడా షాక్ అయ్యారు. ఇప్పుడు కానీ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మీరు చెప్పింది. పిల్లలుగా ట్రీట్ చేశారు కాబట్టి మేము పిల్లలుగా పిల్లలు అయిపోయారు. పిల్లలు అయిపోయాం. డూస్కి హాలీవుడ్ని తీసుకున్నారు, డోన్స్కి మాత్రం ఇండియా. కరెక్ట్, సూపర్. ఇది చాలా నేను ఎంతవరకు ఇప్పుడు ఆలోచించలేదు. హాయ్, మనం ఈరోజు ఆర్జీవితో ఉన్నాము. అంటే రామ్ గోపాల్ వర్మ గారి గురించి పరిచయం చేయటం అనేది అనవసరం, మాకంటే మీకే ఎక్కువ తెలుసు. ఈరోజు చేయడానికి కారణం ఏంటంటే, శివ సినిమా 30 ఏళ్ల తర్వాత మళ్ళీ రేపు నవంబర్ 14న కొత్త టెక్నాలజీతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంలో ఈ కాంటెస్ట్లో శివ గురించి, వారి గురించి తెలుసుకుందాము. అప్పటి శివ, ఇప్పటి శివ, ఈ రెండు విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హాయ్. రిలీజ్ చేయాలి, మళ్ళీ తీసుకురావాలన్న ఆలోచన మీద వాళ్ళ ప్రొడ్యూసర్ ఇస్తారు సార్? నాగార్జున అండి. నాగార్జున బ్రదర్ వెంకట్ ప్రొడ్యూసరు. వాళ్ళిద్దరూ నన్ను అప్రోచ్ అయ్యి, ఈ ప్లాన్ ఉంది అన్నపూర్ణ స్టూడియోస్ 50th యానివర్సరీ సందర్భంగా చేద్దామని. ఇప్పుడు ఉన్న ఆడియన్స్కి, ఈ జనరేషన్కి మనం శివాని అందించడంలో మనం ఎలా అందించబోతున్నాం, ఎలా అట్రాక్ట్ ఇక్కడ 2 పాయింట్స్ అండి. ఇప్పుడు సినిమా అనేది ఒక క్యారెక్టర్స్ కాన్ఫ్లిక్ట్లోంచి వస్తున్న ఒక ఎంగేజింగ్ ఆస్పెక్ట్, ఏ సినిమా అయినా సరే. సో అప్పుడు అది రియలిస్టిక్ సినిమాలు అవుట్లివ్ చేస్తాయి చాలా సంవత్సరాలు. గాడ్ ఫాదర్ ఉందనుకోండి, 50 ఏళ్ళు అయిపోయింది. 50 ఏళ్ళు అయినా సరే ఇప్పుడు చూస్తే ఇప్పుడు కూడా చాలా మోడర్న్ సినిమాలాగా ఉంటుంది, ఏమాత్రం పాత సినిమా అనిపించదు. ఇది పైగా ఏంటి, అది 1930sలో సెట్ చేసిన స్టోరీ 1972లో రిలీజ్ అయ్యి 2025లో రిలీజ్ చేసి నేను చూస్తున్నాను. ఎందుకంటే క్యారెక్టర్స్ అనేది ఏ శకంలో ఎక్కడ ఉన్నా సరే అయ్యే ఉంటాయి. మీకు దాన్ని క్యాప్చర్ చేసే టెక్నాలజీ మారచ్చు, కలర్ టోన్స్, సౌండ్, ఇలాంటి ఎక్స్ట్రేనియస్ ఆస్పెక్ట్స్ అనేది మీకు డెవలప్ అవుతాయి, కానీ మనుషులు మారరు, విచ్ ఈజ్ వన్ పార్ట్. అందుకని శివ రిలీజ్ వచ్చినప్పుడు నేను నాగార్జునకి ఏం చెప్పానంటే, సౌండ్ వీ కెనాట్ ఎఫోర్డ్. ఎందుకంటే 35mm టేప్లో మోనో మిక్స్లో చేసిన సౌండ్ ఇవాళ ఉన్న సొఫిస్టికేటెడ్ స్పీకర్స్ థియేటర్ సిస్టమ్స్లో ఉన్న దగ్గర అది ఇట్ వోంట్ వర్క్, చాలా బ్యాడ్గా అనిపిస్తుంది. మొత్తం రీడూ చేసాం సౌండ్, టోటల్ సౌండ్ ఎఫెక్ట్స్ హ్యావ్ బీన్ రీడన్. అండ్ అప్పుడున్న మ్యూజిక్ స్కోర్స్ కూడా, సాంగ్తో పాటు బీజిఎమ్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ యూజ్ చేసి we segregated the tracks and again remixed in Dolby Atmos. సో ఇది ఆల్మోస్ట్ ఈ పర్టిక్యులర్ థింగ్ అంటే రిస్టోరేషన్ వేరు, అది కలర్. ఇంకోటి రీమాస్టరింగ్ అనేది ఉన్న ట్రాక్నే మీరు ప్రాసెసింగ్లో ఏదో కొంచెం బెటర్ చేస్తారు. రీడూ చేసిన మొత్తం సౌండ్ ఫస్ట్ టైం నాకు తెలిసి శివ ఒకటే, ఇప్పుడు కొత్తగా వచ్చే శివ. పాత సౌండ్ ట్రాక్ మొత్తం తీసేసారా? మొత్తం తీసాం. అంటే డాల్బీ అట్మాస్లో వస్తుంది. అంతే కదా. ఈ 4K అది కూడా వచ్చింది కదా టెక్నాలజీ. అంటే 4K ఇస్ అబౌట్ పిక్చర్, విజువల్. అది సౌండ్, ఇది విజువల్. అంటే అప్పుడు చూసిన వాళ్ళకి, థియేటర్లో సినిమా చూసిన వాళ్ళకి ఇప్పుడు కొత్త ఫీల్ వస్తుంది కదా ఈ టెక్నాలజీ. 100%. ఎందుకంటే ఇప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా లాస్ట్ అంటే ఫస్ట్ వచ్చినప్పుడు మోనో ట్రాక్లో చూసి ఉండొచ్చు. ఇప్పుడు చూసిన అందరూ యూట్యూబ్లోని లేకపోతే శాటిలైట్ టీవీలో, అక్కడ తప్పిస్తే వేరే చోట చూడడానికి అవకాశం లేదు కదా. అవును.
మీకు అప్పుడు బిగ్ స్క్రీన్ మీద 4K రెజల్యూషన్లో డాల్బీ అట్మాస్లో చూస్తే ఎక్స్పీరియన్స్ మొత్తం మారిపోతుంది ఫర్ షూర్ వాళ్ళకి. ఈ యంగ్ జనరేషన్, లేటెస్ట్ జనరేషన్స్కేమో ఈ బాహుబలి లేటెస్ట్ సినిమా టెక్నాలజీ వాళ్ళు అలవాటు పడ్డ వాళ్ళకి మనం ఇస్తున్నాం. అంతే కదా. అంటే వెంకట గారిని నేను ఇంటర్వ్యూ చేశాను మన ఈ సినిమా సందర్భంగానే, ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి. ఆయన ఏమన్నారంటే, శివ రిలీజు మీద మీ కాన్ఫిడెన్స్ ఏంటి, ఎలా ఉండబోతుందో జస్ట్ ఒక అంచనా అనుకుంటున్నారు అంటే. ఆయన ఏమన్నారంటే, మాయాబజార్ సినిమా బ్లాక్ అండ్ వైట్లో అప్పుడు వచ్చింది కదా, దాని తర్వాత కలర్ చేసి రిలీజ్ చేశారు. చేస్తే జనము స్టాండింగ్ ఓయేషన్ ఇచ్చారు ఆ సినిమాకి. ఒక సినిమాకి స్టాండింగ్ ఓయేషన్ ఇవ్వడం అనేది నేను ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. నేను కూడా ఫీల్ అయ్యి స్టాండింగ్ ఓయేషన్ నేను కూడా పార్టిసిపేట్ చేశాను. ఈ శివ కూడా అటువంటిది వస్తుందనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది అని అన్నారు సార్. దాన్ని మీరు ఎలా చూస్తారు సార్? అంటే అలా అనుకుని ఇంత ఎఫర్ట్ తీసుకుని మళ్ళీ చేయడం జరిగింది. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, ఇప్పుడు ఆ కథ ప్రకారంగా స్టూడెంట్ యూనియన్స్ అలాంటివి ఎక్కడ లేవు, ఇప్పుడు ఈ టైంలో లేవు. ఇప్పుడు సో యంగ్ జనరేషన్ ఎట్లా కనెక్ట్ అవుతారంటే, నా బేసిస్లో సినిమా అనేది ఆ వరల్డ్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు గాడ్ ఫాదర్ చూసినప్పుడు మాఫియా అనే వర్డ్ ఎప్పుడు ఎలా ఎవరో మాఫియా అంటే ఏంటో కూడా తెలియదు. కాకపోతే సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ ఆ స్టోరీలో చూస్తాం. ఇప్పుడు స్పేస్ షిప్లో ఒక ఏలియన్ అని చూసాం అనుకోండి, స్పేస్ షిప్ అని ఎప్పుడు వెళ్ళలేదు కదా. మనం చూసే చాలా సినిమాలు మనకి సంబంధం లేని స్టోరీలు ఉంటాయి, మన లైఫ్లో రిలేట్ అవ్వాల్సిన అవసరం లేదు అసలు దానికి. అప్పుడు కానీ ఆ మనుషులు క్యారెక్టర్స్గా అనిపించినప్పుడు వాళ్ళ ఎమోషన్స్తో మనం రిలేట్ అయితే టైం పీరియడ్ అనే దానికి మీనింగ్ లేదు అనేది నా బిలీఫ్. అంటే టైంకి అతీతంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇవాళ చూసే మీరు హీరో శివ ఈజ్ ఎ హీరో ఫిల్మ్. ఇవాళ చూసే హీరోయిజం సినిమాలో కొడితే 10 మంది గాలిలోకి ఎగిరిపోయి లేకపోతే నేల మీద బౌన్స్ అయ్యి లెగిసి, దానికి కాంట్రాస్ట్గా చాలా విసరల్ రియలిస్టిక్ వైలెన్స్ అనేది ఇప్పుడు శివ చూడని వాళ్ళు చాలా కొత్తగా ఫీల్ అవుతారని నా ఫీలింగ్. మన కంటెదురుగా మనం రోడ్డు మీద ఎత్తినప్పుడు కనిపించే ఆ విజువల్స్ కొట్టుకుంటుంటారు ఎక్కడో సడన్గా ఎక్కడో, అటువంటి వాటిని అంతే కదా. మన శివ సినిమాని ప్యారలల్ మూవీ అన్నారు, మోర్ దాన్ సినిమా అన్నారు, చాలా పేర్లు పెట్టారు. ఎక్లెయిమ్ వరల్డ్ లెవెల్లో వచ్చింది కదా BBC వాళ్ళు, CNN IBN టాప్ ఇండియన్ 100 మూవీస్లో మన సత్య ఉంది, శివ ఉంది. అలాగే BBC వాళ్ళు చేశారు. మీరు అన్నట్టుగా గాడ్ ఫాదర్ అనేది ఒక రకంగా మీ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ అనొచ్చా మీ మేకింగ్ ఆఫ్ మూవీ? 100%. గాడ్ ఫాదర్ లేకపోతే ఐ థింక్ చాలామంది డైరెక్టర్స్ కరియర్స్ ఉండవు, ఇంక్లూడింగ్ ఇన్స్పిరేషన్ అనేది డెఫినెట్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిల్మ్స్, మేబీ ద మోస్ట్. అంటే శివ సినిమా గురించి కొంతమంది ఏమంటారంటే, బ్రూస్లీ యొక్క ది డ్రాగన్ ఇన్ఫ్లుయెన్స్, అర్జున్ మూవీ ఒకటి ఉంది కదా, ఈ రెండింటికి ఏది? అది నేనే చెప్పాను, అది వే ఆఫ్ ద డ్రాగన్ అని అక్కడ మనకి రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ రిలీజ్ అయింది. ఇప్పుడు యూట్యూబ్లో వే ఆఫ్ ద డ్రాగన్ అని పేరుతో ఉంటుంది. దాని ఇన్ఫ్లుయెన్స్ చాలా హెవీగా ఉంది. ఆల్మోస్ట్ స్టోరీ లైన్ ఆల్మోస్ట్ సేమ్ థింగ్ అని చెప్పచ్చు మీరు. అక్కడ బ్రూస్లీ హాంకాంగ్ నుంచి రోమ్కి వచ్చి ఒక రెస్టారెంట్ కొంచెం గూండాలు హరాస్ చేస్తూ ఉంటే అమ్మాయి ఓనర్ ఉంటుంది, తనని కాపాడటానికి చేసిన ఆ సీక్వెన్స్ నేను రెస్టారెంట్ తీసేసి కాలేజ్ పెట్టాను, అంతే నేను చేసింది. ఇన్ఫాక్ట్ క్లైమాక్స్లో బ్రూస్లీ చక్ నారిస్ సోలో ఫైట్ ఉంటుంది, ఇక్కడేమో రఘువరన్ నాగార్జున సోలో ఫైట్. అది 72లో ఎప్పుడో వచ్చినట్టుంది. మన సినిమా 18 ఆల్మోస్ట్ 16 years తర్వాత. బట్ మీ మెమరీలో అది ఎక్కువసార్లు మోస్ట్ వాచ్డ్ మూవీ కదా. కరెక్ట్. ఇన్ యువర్ లైఫ్. అర్జున్ యొక్క ఇది ఏముంది సార్? అర్జున్లో అంటే ఒక ఎలిమెంటు, ఒక సడన్గా వెక్సప్ అయిపోయి ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ లోకల్ గూండాల మీద తిరగబడటం, అది ఆ న్యాచురల్ అంబియన్స్ ఉంటుంది చాలా మటుకు. తర్వాత ఐ ఆల్సో లైక్డ్ సైకిల్ చేజ్ ఇన్స్పిరేషన్ కూడా అర్జున్లో ఉంది. సనీ దేఓల్ సైకిల్ మీద అది నేను చూసి దాన్ని రీప్రొడ్యూస్ చేద్దాం, మళ్ళీ రీక్రియేట్ చేద్దాం అని ట్రై చేస్తే అయిన తర్వాత నాది చాలా బెటర్ అని చెప్పారు అందరూ. బట్ అర్జున్ ఎవరు గుర్తులేదు జరిగిన దానికి. అది ఏంటి అందులో ఇంపాక్ట్, ఎవరు సైకిల్ చేసి గురించి మాట్లాడాలి అర్జున్లో, కానీ నేను ఒక్కడే నోటీస్ చేశాను. అది వెంకట్ గారు కూడా ఏమన్నారంటే, ఈ సైకిల్ చైన్ సీన్కి ముందు రామ్ గోపాల్ వర్మ వేరే ఏదో చెప్పారు, సైకిల్ బ్రేకింగ్, చైన్ బ్రేకింగ్. దాని పెద్ద డిస్కషన్ జరిగింది మాకు. ఏదో చెప్పాను, నాకు నేనేదో చెప్పాను, ఆయన ఏదో చెప్పారు అన్నారు. పొద్దున్నే
వచ్చారు ఆయన. వచ్చినప్పుడు ఇలా చూపించారు, ఇమ్మీడియట్గా మాకు అది నచ్చింది, అది సూపర్ హిట్ అయిపోయింది అన్నారు. ఇప్పుడు అర్జున్ సినిమాలో నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని తీసామంటే, అర్జున్ సినిమాలో బ్రేకింగ్ లేదండి, సైకిల్ చేజ్ ఉంది, చైన్ వర్క్, చేజ్ అదే చేజ్ వేరు, బ్రేకింగ్ వేరు. అవును, రెండు వేరే. ఆ చేజ్ అనేది కూడా మనకి హాలీవుడ్ సినిమాస్లో అటువంటి చేజింగ్ డిఫరెంట్గా తీసుకుంటారు అది యాక్చువల్గా. అదే అప్పుడు అన్నీ కూడా మీకు ఎక్కువగా బైక్ చేజ్లు ఉంటాయి, లేకపోతే కార్ చేజ్లు ఉంటాయి. సైకిల్ చేజ్ అనేది ఆల్మోస్ట్ ఫస్ట్ టైం ఇది. అదే కాన్సెప్ట్, అది కాన్సెప్ట్. సార్ మామూలుగా దాసరి గారు స్టోరీ కథే హీరో అంటుంటారు, మీరు కథ లాస్ట్ అంటారు, పాత్రలకి ఇంపార్టెన్స్ ఇస్తారు కదా. దాన్ని మనం శివ కాంటెక్స్ట్లో ఎలా చూడాలి సార్? ఇప్పుడు కథ అనేది అంటే ఇప్పుడు అది వేగ్ వర్డ్ అండి. ఏంటి కథ అంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సపోజ్ ఒక కథ చెప్తాను. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంది, ఒక హస్బెండ్, వైఫ్, వాళ్ళకి ఒక చిన్న కూతురు, చాలా బొటాబొటిగా నడుస్తుంది. ఇప్పుడు అక్కడ ఈ లోపల ఈ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి, అరే నీ కాపురం కూడా అంతంత మాత్రం నాకు తెలుసు, కానీ నీ తమ్ముడిని కూడా చదివించాలి కదా, నేను పంపుతాను, ఎలా వాళ్ళో చేసుకుని ఆడు కూడా కొంచెం గట్టెక్కిచ్చు అని చెప్పాను. తను వైఫ్తో మాట్లాడాడు, ఏంటంటే మనకే లేదు అది ఏంటి అది అని. ఇప్పుడు ఏం చెప్తున్నాను, శివ కథ ఇది. కానీ ఇలా తీసుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఇదేంటి నేను చెప్పలా, ఈ కథ వాళ్ళు అర్థం చేసుకుని చేసాం. మీరు కథ ఫీల్ అవ్వటానికి చెప్పడానికి ఉన్న తేడా ఉంటుంది. ఇప్పుడు నేనేం చేశాను, ఓపెనింగ్ ఎపిసోడ్ కెమెరా అలా దిగింది, ఎవడెవడో వచ్చాడు, టక కొట్టారు, అంటే టకమని టైటిల్స్ బండి, నాగార్జున వచ్చాడు. అసలు ఓపెనింగ్ ఎపిసోడ్కి మిగతా సినిమాకి సంబంధం ఉండదు. ఆ క్యారెక్టర్స్ ఎందుకు కొట్టారని నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయాల, అసలు వాళ్ళు ఎవరు ఎందుకు కొట్టారు అని యూనో. ఇప్పుడు దాని తర్వాత ఆ క్యారెక్టర్స్ మళ్ళీ కనపడవు, వాళ్ళు చచ్చిపోయినట్టు చూపించలేదు కదా, కొట్టారు అంతే. సో అప్పుడేంటి, మీకు ఒక అడ్రినలిన్ రష్ వస్తుంది. ఓపెనింగ్ సీన్ రాగానే, టైటిల్ మ్యూజిక్ పడగానే ఆల్రెడీ ఆడియన్స్ సినిమాలోకి వెళ్ళిపోయారు యూనో. అప్పుడేంటి, మీకు కథ చెప్పడం అనేది, మీరు సెంటిమెంట్ అని మాట వాడారు, సెంటిమెంట్ పండించాలి ఇది అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున వచ్చి నా మూలంగా మీరు కొట్టుకోవడం, మీరు దెబ్బలాడుకోవడం నాకు నచ్చలేదని ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాడు, కట్ చేశాను అంతే. అప్పుడు ప్రొడ్యూసర్ సురేంద్ర, అసలు అదేంటి కూర్చుని మాట్లాడతాడేంటి, అంత సెంటిమెంట్ పెండొచ్చు అక్కడ అంటే, సురేంద్ర ఈ సినిమా బ్రదర్ స్టోరీ కాదు, దిస్ ఇస్ స్టోరీ బిట్వీన్ శివ అండ్ భవాని, ఇట్స్ అన్ యాక్షన్ ఫిల్మ్. మీకు దానికి మీరు టైం పెట్టాలి. కానీ ఇక్కడ తర్వాత మురళీమోహన్ గారు ఏమన్నారు, నాగార్జున ఏమన్నాడు, ఇదంతా పెడితే దట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్, ఇట్ విల్ గో అగేన్స్ట్ ద గ్రెయిన్ ఆఫ్ ద ఫిల్మ్, ఏదైతే టోన్ ఏదైతే ఉందో. అప్పుడు మీరు నిజంగా శివ స్టోరీ చూసారనుకోండి, నేను వచ్చాడు ఒక రోజు ఎవడో ఒకటి చిన్న డాష్ కొట్టాడు, అమలాన్ని ఆయన కొట్టాడు, ఆడెళ్ళి ఇంకొని తీసుకొచ్చాడు, మళ్ళీ ఆయన కొట్టాడు, సరే ఇది చేర్చుకుందామంటే జరగలేదు. ఒక పర్టికులర్ టైంలో ఇంట్లోంచి వెళ్ళిపోమండి, అక్కడ ఒక గ్యాంగ్ పెట్టుకున్నాడు, అక్కడ నుంచి కొట్టాడు. ఇందులో అసలు కథ ఏమని చెప్పండి, అసలు జీరో కథ. బట్ కథ తక్కువ ఉన్నప్పుడు మీకు సీన్లు పండించడానికి ఛాన్స్ వస్తుంది. ఎంత ఎక్కువ కథ ఉంటే సీన్స్ అంత బోర్ పడతాయి. ఎందుకంటే మీరు విలియం ఫ్రైడ్కి నేను అంటే ఎగ్జోసిస్ట్ ఫ్రెంచ్ కనెక్షన్ తీసిన డైరెక్టర్, సినిమా అనేది థ్రిల్ చేయాలి, లేకపోతే నవ్వించాలి, ఏడిపించాలి, భయపెట్టాలి, దానికి మూమెంట్స్ క్రియేట్ చేయాలి. కానీ కథ మీద ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఎక్కువ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందని అది నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. అంటే చూసే ప్రేక్షకులు ఆడియన్స్ ఫీల్ అవ్వాలి, దాంతోపాటు ఆ పాత్రలతో వాళ్ళు జర్నీ చేయాలి. కానీ వాడికైతే కూర్చోబెట్టి కథ చెప్పినట్టుగా అనగనగా ఒక రోజు అది చెప్పకూడదు. సినిమాలో చాలా డేంజరస్. ఎందుకంటే ఇప్పుడు మనం 150 సినిమాలు తీస్తే 90% ఫ్లాప్ అవుతాయి. ప్రతి ఒక్కళ్ళు కథ మీద చూపెడతారు కదా ఇంట్రెస్ట్. కథ లేకుండా ఎందుకు తీస్తారు ఎవరైనా సినిమా? కథ చాలా బాగుంది అనుకునే మొదలు పెడతారు, ఒక బేస్. ఆ కథ చెప్పిన వలన 90% ఫిల్మ్స్ ఫ్లాప్ అవుతాయని నా థియరీ. అదే ప్రూవెన్. అంటే మీరు ఫస్ట్ టైం సరే మీ ఫాదర్ అన్నప్పుడు వాళ్ళతో అనుబంధం ఉంది, ఆయన ద్వారా పరిచయం అయ్యారు, మా అబ్బాయి సినిమాలు ఇంట్రెస్ట్ ఒకసారి వినండి అని చెప్పారు, మీరు వెంకట్ని కలిశారు. అయితే ఇప్పుడు మీరు మన కథ గురించి మాట్లాడుకున్నాం కదా, కథ అండ్ పాత్రలు అని కాన్సెప్ట్. కథనం, నెరేషన్, స్టోరీ వేరు, నేను చెప్పడం, స్టోరీ టెల్లింగ్ ఇది డిఫరెంట్ ఆర్ట్ కదా. అది మీరు వాళ్ళని ఎలా కన్విన్స్ చేశారు సార్? అది స్టోరీ చెప్పడానికి అంటే అది ఒకే ఒక్క పర్టిక్యులర్ టైంలో కాకుండా ఒక లెంగ్త్ ఆఫ్ టైంలో జరిగింది.
అంటే ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు నేను ఒక సీన్లు చెప్పే విధానం మా ఫాదరు రికమెండ్ చేస్తే నాకు వెంకట్ గారితో కూర్చుని సినిమాల గురించి నేను షార్ట్లు చెప్పేసి సీన్లు వెడమర్చి నేరేట్ చేయటం అనేది అంతకుముందు వాళ్ళు ఎప్పుడు చూడలేదు అలా. అంటే దీనికి ముందు నాకు ఒకసారి మా ఫాదర్కి ఒక కెమెరామెన్ ఫ్రెండ్ ఉండేవారు. ఆయన ఎప్పుడు మా ఫాదర్ దగ్గరకు వచ్చి వాళ్ళిద్దరు కూర్చుని మాట్లాడుతూ ఉండేవారు. హర్నాథ్ ఆయన పేరు ఇప్పుడు గుర్తొచ్చింది. ఒకరోజు నేను హర్నాథ్ గారికి మా ఫాదర్ లేనప్పుడు ఒక సీన్ చెప్పాను. రాత్రిలో ఫస్ట్ సీన్ చెప్పాను, బస్సు ఇలా వస్తుంది దిగే అని. ఇప్పుడు తను ఎప్పుడు 20-30 సంవత్సరాల నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో ఆ టైంలో హర్నాథ్. నేను చెప్తే ఇలా చెప్తే సరిపోతుందండి కదా అన్న. అంటే ఆయన ఇలా చెప్పినప్పుడు నా లైఫ్లో ఇంతవరకు చూడలేదు, 30 ఏళ్ళు చూడలేదు అన్నాడు ఫస్ట్ టైం ఇంత క్లారిటీతో చెప్పటం. సో అది అంటే అంచెలుగా నేను ఒక సీన్ చెప్పి లేకపోతే ఒక ఆడుతున్న సినిమాని కొంచెం అనలైజ్ చేసి దీంతో ఒక మనిషిగా ఇంప్రెషన్ వచ్చింది. ఒక ఫిలిం అనలిస్టు లేకపోతే ఫిలిం ఎక్స్పర్ట్ లాగా వెంకట్కి, సురేంద్రకి, నాగార్జునకి ఒక ఇది వచ్చి దాని తర్వాత నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద స్టోరీ. ఇంప్రెషన్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి స్టోరీ గురించి అంత పట్టించుకోలేదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు మీకు ఇంత సింప్లిస్టిక్ స్టోరీ కదా అసలు. మీ నిజంగా మీరు ప్లాట్ లైన్ లాగా రాస్తే 1 పేజ్ కూడా రాదు. 1 పేజ్ కూడా రాదు. ఏంటి స్టోరీ ఏంటి చెప్పండి అంటే ఒక పారాగ్రాఫ్ అంతే. అయితే మీరు ఆయన హర్నాథ్ గారికి చెప్పినప్పుడు ఆయన ఒక ప్రేక్షకుడుగా స్పందించినప్పుడు మీరు చెప్పిన విధానం మీద మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది కదా ఆయన అలా అనేసరికి? డెఫినెట్గా 100%. నేను చాలా మందికి చెప్తా ఉన్నాను, అందరూ కూడా ఈక్వల్లీ ఇంప్రెస్ అయ్యారు. మీరు ఫస్ట్ ఇంప్రెషన్ అంటాం కదా, ది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అలా ఫస్ట్ ఇంప్రెషన్ అని కలిగింది వెంకట్ గారికి మీరు ఈ స్టోరీ చెప్పడంలో? యా అంటే ఫస్ట్ నేను అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు దేవర్ బుకింగ్ ఫర్ ఎ స్టోరీ ఫర్ రాఘవేంద్ర గారితో సినిమా తీయడానికి. అప్పుడు నేను తీసుకెళ్ళి శివ స్టోరీ రాఘవేంద్ర కోసం రాసింది. నన్ను వెంకట్ చెన్నై పిలిపించి చెన్నైలో రాఘవేంద్ర గారు చెప్తే రాఘవేంద్ర గారికి నచ్చలా. అంటే మరీ ఆర్ట్ ఫిల్మ్ నచ్చలేదంటే ఆర్ట్ ఫిల్మ్ లాగా ఉంది, కమర్షియల్ ఫిల్మ్ లాగా లేదు అని చెప్పారు. దాని తర్వాత నేను రాఘవేంద్రరావు గారు అప్పుడు సినిమాలు కలియుగ పాండవులు ఇవి చూసి ఐ రియలైజ్ ఆయన ఎలా చూస్తారు నేను ఎలా చూస్తున్నాను ఉన్న డిఫరెన్స్ అనిపించి అప్పుడు నేను వెంకట్కి నాకు ఎంత టైం అయినా లేట్ అయినా ఏమైనా నేనే చేస్తాను ఈ సినిమా అని చెప్పాను. దాని తర్వాత నేను కొంచెం కలెక్టర్ గారు అబ్బాయి సినిమా, రావు గారి ఇల్లు సినిమా వీటిలో కొంచెం పనిచేసి దాన్ని మేడ్. అది బిట్లుగా సీన్లు చెబుతున్నారు మీరు. లేకపోతే ఫస్ట్ రాత్రి కోసం కలిసారా మీరు, శివ కోసమే కలిసారా? నేను ఫస్ట్ రాత్రి కోసం కలిసాను కదా. అదే రాత్రి కోసం అనుకున్నాం, అదేమో తర్వాత ఫ్లాప్ అయింది. శివ రాత్రి అనుకున్నాం. రాత్రి సినిమా గురించి మాట్లాడితే వెంకట్ నాగార్జునకి ఏమైనా రాయొచ్చు కదా అన్నారు. అప్పుడు నాగార్జున డేట్స్ కూడా అంటే ఆల్రెడీ 4 సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ఈ లోపల వెంకట్ ఇంప్రెస్ నాగార్జున బాగా లేట్ అయి ఉంటే ఇది తీద్దాం రే అని అన్నారు. కానీ ఈ లోపల ఏదో సెట్ అయిపోయి నాగార్జున డేట్స్ దొరికేసింది. సో మీరు తర్వాత వెంకట్ ఫస్ట్ ఇంప్రెషనే ఆయనకి ఇంప్రెస్ అయ్యారు, డిఫరెంట్గా ఉంది అనిపించింది ఆయనకి. తర్వాత మీరు నాగార్జున వెళ్ళి కలిశారు కదా, నాగార్జున ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి సార్ ఫీలింగ్? అంటే నాగార్జున కూడా సేమ్ అండి. ఎందుకంటే నాకు అంటే నాగార్జున వాజ్ ఎ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఈ కేమ్ ఫ్రమ్ ది US. నా సెన్సిబిలిటీ మీ ఇద్దరం దాంట్లో క్లోజ్ అయ్యాం. ఫస్ట్ టైం నేను నాగార్జునతో ఎక్కువ మాట్లాడటం మొదలుపెట్టింది కలెక్టర్ గారు అబ్బాయి అవుట్డోర్లో నేను గాడ్ ఫాదర్ సీన్ చెప్పి అది చెప్పి ఇది చెప్పి ఇలాంటివి చేస్తున్నప్పుడు అంటే ఒక కాన్వర్జేషన్ దాంట్లో ఇంప్రెస్ అయ్యాడు నా మీద. మోర్ దెన్ డైరెక్టర్ అనేది చాలా తర్వాత స్టార్ట్ అయింది అది. అంటే మన తెలుగు సినిమా స్టైలు నిర్మాణానికి కొంచెం డిఫరెంట్గా, భిన్నంగా, ప్యారలల్గా, కొంచెం హాలీవుడ్ ఇన్ఫ్లుయెన్స్, కొంచెం గ్లోబల్ లెవెల్లో ఇతను ఆలోచిస్తున్నాడు. సంథింగ్ అడ్వాన్స్డ్గా, డిఫరెంట్గా, అల్ట్రా మోడర్న్, చాలా డిఫరెంట్గా. మోడర్న్ హాలీవుడ్ అని కాకుండా అంతకుముందు ఎప్పుడు వినని విధంగా చెప్తున్నాడు అని ఫీలింగ్ వచ్చింది నాగార్జున. అంటే నాగార్జున ఆబ్వియస్లీ ఆల్రెడీ ఒక 5 or 10 సినిమాలు చేసాడు అప్పటికి. అవును. ఆ డైరెక్టర్స్ తోటి ఆ కథలిని ఆ సీన్స్ చేసి నేను చెప్పేది చాలా డిఫరెంట్గా ఫీల్ అయ్యాడు. ఫస్ట్ టైం నేను నాగార్జునకి చెప్పింది ఒక నరేషన్ కొట్టే సీన్ చెప్పాను. అగ్నిపుత్రుడు షూటింగ్లో ఉన్నప్పుడు ఫస్ట్ సీన్ అది చెప్పారు. అది చెప్పా.
అట్లా నేను ఇలా ఈ యాక్షన్ గుర్రాలు బాంబ్స్ వీటన్నిటికన్నా ఎఫెక్టివ్గా జస్ట్ 2-3 గంటల్లో తీసే సీను ఈ హాకీ స్టిక్తో ఒకరిని కొడతారు అది నేరేట్ చేశాను. అది చాలా నిజంగా ఇంప్రెస్ నేరేషన్. అంటే మీరు ఎంచుకోవడం కూడా డిఫరెంట్ సీన్ మీ బ్రెయిన్లో అప్పటికే ఉన్నప్పటికీ కూడా మీరు ఎంచుకున్న సీనే దీనికి మొత్తం సినిమా కాకుండా టోటల్ ఫిల్మ్ సీన్ ఆలోచించాను. ఎప్పుడు కథ అని ఇప్పుడు ఆలోచించలేదు అసలు. మీరు ఆలోచించడమే ఒక కథ పెట్టుకొని దాని చుట్టూ తిప్పడం కాకుండా సీన్లు ఆలోచించారు. అంటే మన ఏ సీన్స్ ఉండాలి అనేది ఇప్పుడు క్లైమాక్స్ ఆల్రెడీ మెకనాస్ గోల్డ్లో ఒమర్ షరీఫ్ గగ్రీపేక్ ఫైట్ ఉండాలి, అది ఫిక్స్ అయ్యాం. అక్కడికి ఎలా రీచ్ అవ్వాలి కదా అనేది పాయింట్. ఈ సైకిల్ చేజ్ లేకపోతే ఇది రెయిన్ ఫైట్, ఇవన్నీ సీన్లుగా అనుకుని దీన్ని ఎలా కలపాలి అనేది కథని సెకండరీగా పెట్టారు. అంటే ముందు ఫ్లవర్స్ అన్ని రెడీ చేసుకున్నారు, తర్వాత ఒక్కొక్కటి గుచ్చి స్టోరీ ఉంటుంది మధ్యలో. అదే దారం తర్వాత చూసుకున్నారు. ముందు ఫ్లవర్స్ ఏరేశారు, ముందు మంచి ఫ్లవర్ చూపించారు, అట్రాక్టివ్ ఉంది, ఇంకో ఫ్లవర్ చూపించారు. అందుకని నేను నమ్మేది ఏంటంటే చాలా సార్లు కథ గురించి మాట్లాడతారు కానీ మీరు ఎప్పుడన్నా ప్రేక్షకులు చూడండి వాళ్ళు సినిమా అయ్యే వరకు డిసైడ్ అవ్వరు సినిమా బాగుందా లేదా అని. ఫస్ట్ 15 minutes డిసైడ్ అవుతాడు సినిమా నచ్చుతుందా లేదా అని. అవును. దాని తర్వాత కొంత భాగం బోరు కొట్టచ్చు, కొంత నచ్చచ్చు, కొంత చాలా నచ్చవచ్చు, అవ్వకపోవచ్చు. ఓవరాల్గా ఒక ఇంప్రెషన్ వస్తుంది. నేను అందుకే ఎప్పుడు ఏం చెప్తానంటే ఇప్పుడు ఒక నేను అనుకోండి, నన్ను కొంతమంది పిచ్చుడు అంటారు, కొంతమంది జీనియస్ అంటారు, కొంతమంది తెంగరోడు అంటారు, కొంతమంది కామ పిశాచ్ అంటారు, ఇలాంటి రకరకాల భేదులు ఉన్నాయి. కానీ నేను ఉండేది ఒకటే కదా, వాళ్ళ పర్సెప్షన్లో మారుతాను. సినిమా కూడా అదే అవుతుంది, సినిమా సేమ్ ఉంటుంది, చూసే ప్రతి ప్రేక్షకుడికి అది వేరే విధంగా రెజనేట్ అవుతుంది. అప్పుడు ఏంటి, ఎవరో కూడా మీరు పబ్లిక్ రివ్యూస్ చూడండి, బయటకు వచ్చి ఎవడో కథ గురించి మాట్లాడు, ఆ సెకండ్ హాఫ్ లాగాడండి, ఇది బాగుందండి, అది ఫస్ట్ ఫ్యాంటాస్టిక్ అండి, ఎలివేషన్స్ ఇలా మాట్లాడతారు. కానీ కథ గురించి ఎవరు మాట్లాడరు. మీరు ఎప్పుడైనా ప్రేక్షకులు ఒట్టి క్రిటిక్స్ మాట్లాడతారు. అదే అంటే కథ గురించి మాట్లాడితే మేకింగ్ ఫెయిల్ అయినట్టారా అని అన్నాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ ఉందండి, నాకు చాలా ఎఫెక్ట్ అయినా. యానిమల్ కథ నాకు నచ్చలే, ఫాదర్ సన్ది నాకు అసలు ఎక్కలేదు, అది ఫాదర్ సన్. కాకపోతే ఎక్కని చాలా సీన్స్ ఉన్నాయి, అది పర్ఫార్మెన్సా లేకపోతే రణబీర్ కపూర్ లేకపోతే ఒక సీన్స్ సందీప్ రాసిని. సో ఇప్పుడు నాకు సపోజ్ సగం సీన్ నచ్చలేదు అనుకోండి, సగం సీన్ ఎక్స్ట్రాడినరీ నచ్చింది. ఓవరాల్గా ఓకే, 2-3 సార్లు చూసాను సినిమా. అంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడి తర్వాత అంటే గ్లోబల్ సినిమా గురించి, తెలుగు సినిమా దగ్గర నుంచి గ్లోబల్ సినిమా దాకా అన్నీ మాట్లాడి, అలా ఇతనికి ఈ సినిమా అనే దీనిపైన అద్భుతమైన కమాండ్ ఉంది, చాలా నాలెడ్జ్ ఉంది అనే అది కూడా మీకు ఒక ఇంప్రెసివ్ పాయింట్ అనుకోవాలా వాళ్ళని కన్విన్స్ చేయడంలో, ఇన్ ఎడిషన్ టు స్టోరీ టెల్లింగ్. 100% నేను మాట్లాడిన విధంలో అంటే ఆబ్వియస్లీ మీరు కమ్యూనికేషన్ అనేది అవతలని ఇంపాక్ట్ చేయటానికి కదా, కానీ ఇంపాక్ట్ చేయడానికి మీ దగ్గర విషయం ఉండాలి కదా, సరుకు. లేకపోతే మీరు అనుకుంటే సరిపోదు కదా. అవతల మనిషిని ఇప్పుడు నేను మాట్లాడితే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, అవును, మీరు ఇంప్రెస్ అయితేనే కదా దాని ఎఫెక్ట్ ఉండేది. లేకపోతే ఎంత స్పీడ్గా లోపలికి వెళ్ళాడు దాని 1000 times స్పీడ్ బయటికి వెళ్ళిపోతుంది. సో అక్కినేని గారు ఏమన్నారు సార్, యాక్చువల్గా మీకు నమ్మకం కుదిరింది బిగినింగ్లో ఆయనకి? ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఫస్ట్ నుంచి కూడా ఆయన దాన్ని ఏమంటారు అంటే ఆయన మా ఫాదర్కి చాలా క్లోజ్ అండి. నాగేశ్వరరావు గారు మా ఫాదర్ ఇద్దరు కలిసి ఫామ్కి వెళ్ళి లేకపోతే చాలా టైం గడిపేవారు. నాతో ఎక్కువ పరిచయం లేదు నాగేశ్వరరావు. ఇప్పుడు ఆయన ఏంటంటే రాజుగారి కొడుకు అని ఇది ఉంది, ఏదో సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉంది అన్నంత కన్నా నేను ఎప్పుడు వెంకట్ సురేంద్ర నాగార్జునతో కూర్చున్నట్టు ఎప్పుడు ఆయనతో కూర్చోలే. ఆ టైంలో ఒకసారి విన్నా నేను, నాగేశ్వరరావు గారు ఇలాగా ఏంటి అంత ఇంగ్లీష్లో మాట్లాడినంత మాత్రాన చేస్తారా, అనుభవం ఏముంది అది ఇది అని చెప్పారని. అది నాకు ఎక్కడో పెద్ద టెన్షన్. ఎందుకంటే ఆ టైంలో నాగేశ్వరరావు గారు, నాగార్జున ఆల్సో కొన్ని ఫ్లాప్స్ వచ్చినాయి, వెంకట్ చేస్తున్నారు కానీ మరీ హ్యాండ్స్ ఆన్ ప్రొడ్యూసర్ కాదు. గబుక్కుని రేపు పొద్దున్న నాగేశ్వరరావు గారు నువ్వు అంటే నా పరిస్థితి ఏంటి భయం ఉంది అని నాకు ఒక టెన్షన్ ఉండేది. గబుక్కున అదేంటి ఎప్పుడైతే డెసిషన్ తీసుకోవాల్సిన టైం వచ్చిందో ఆయన ఒక్క మాట చెప్తే ప్రాజెక్టు పోతుంది అనే ఫీలింగ్ ఉంది. కానీ నాగేశ్వరరావు గారితో అంటే నేను మాట్లాడేది నాగేశ్వరరావు గారి వేవ్ లెంత్ అయితే నేను నాగార్జున కమ్యూనికేట్ చేసినట్టు చేయలేను. లక్కీగా ఏమైందంటే మన రావు గారి ఇల్లు సినిమా తీస్తున్నాను, దాంట్లో తరణి అని డైరెక్టర్, సురేంద్ర
నాతో మాట్లాడుతా నేను కొన్ని సీన్స్ రాశాను ఆ సినిమాకి. తరణి గారికి అసలు నేనంటే పడిది కాదు. అంటే అంటే వీడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు, కాలు మీద కాలేసుకుని కూర్చుంటాడు, అడేది పెద్ద పుడింగ్ లాగా అని ఫీలింగ్ ఉండేది. కాకపోతే సురేంద్రకి క్లోజ్ కాబట్టి ఏమని అనలేకపోయారు అన్నమాట. సరే నేను ఆయన అంత ఇరిటేషన్ వస్తుంది నన్ను చూస్తే సురేంద్ర పాపం ఎందుకు ఆయన చేసుకునేవాడి అని నేను బయట కూర్చున్నాను, సెట్లోకి వెళ్ళకుండా. నాగేశ్వరరావు గారితో ఒక సీన్ చేస్తామంటే నాగేశ్వరరావు గారు ఏంటి అంత బుద్ధి లేకుండా ఉంది ఈ సీన్ అని. ఆ సీన్ డీటెయిల్లో ఏదో ఎవరు రాసింది అంటే తరణి రాము రాశాడు, ఆయన తప్పించుకోవడానికి. ఎక్కడా పిలవండి అంటే నన్ను వచ్చి పిలిచారు, వెళ్ళాను. ఏంటి అసలు ఇది ఎంత బుద్ధి లేకుండా ఏంటి ఈ సీను అని చెప్పారు. సీన్ అర్థం అవ్వలేదా? కాదు, సీన్ ఉంది, ఆ సీన్ ఆయన తీసిన విధానం ఆయనకు అర్థం కాల. ఆ డీటెయిల్ ఇప్పుడు చెప్పలేను. సో బేసిక్గా ఎప్పుడైతే నాగేశ్వరరావు గారు అన్నారో, నాగేశ్వరరావు అలా కదండి, మీరు ఇలా వచ్చినప్పుడు అతన్ని మీరు చూడరు, అది మీ ఎదురుగా రావట్లేదు, వాడు ఆ వైపు నుంచి వస్తున్నాడు, మీరు చూడలేదు కాబట్టి అన్నారు, మీరేమో అలా చూసాక ఎలా అంటాను అంటున్నారు, చూడలేదు కాబట్టి అన్నాను. అది సీన్ యాక్చువల్ క్లియర్గా రాసి ఉంది ఇక్కడ. అంటే అది కరెక్టే కదా, మరి నువ్వు ఇలా తీస్తావేంటి అన్నారు తరణిని అని. ఆ రోజు రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర అన్నారండి. అది ఏమో అనుకున్నాను, కుర్రోడ్లో విషయం ఉంది అని. అది లాస్ట్ హర్డిల్ బ్రేక్ అన్నమాట. అది దానికి తరణికి థ్యాంక్స్ చెప్పాలి. అంటే నాగేశ్వరరావు గారు అనేవారా ఆపేవారా లేదా నాకు తెలియదు, అంత నా మైండ్లో ఉన్న ఇది మీకు ఈ పాయింట్ కలిసి వచ్చింది. ఆయన వెళ్ళేసరికి ఆయన కూడా ఇతన్ని ఇది క్లవర్గా ఉన్నాడు, స్మార్ట్గా ఉన్నాడు, అతను తెలియటంతో పాటు మనకు అర్థమైతే చెప్పే ఆర్ట్ ఆఫ్ టెల్లింగ్ కూడా ఇతని దగ్గర ఉంది అని ఆయనకి మీలో ఇతను సరుకుంది, సంథింగ్ బాగుందని అని ఫీల్ కలగటం వల్ల మీకు కలిగిందని అనుకున్నారు. అవ్వచ్చు కాకపోవచ్చు. బట్ ఆ టైంకి అన్నపూర్ణ స్టూడియోస్ కొంచెం నష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్న టైంలో ఈ శివ తీయటము, శివ సూపర్ డూపర్ హిట్ అవటము, ఫైనాన్షియల్గా బాగా ఫ్లరిష్ అవటము, అది అన్నపూర్ణ స్టూడియోస్ కూడా చాలా ఉపయోగపడిందని వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు, ఇప్పటికీ చెప్తుంటారు. సో అప్పుడు మీకు అప్పటికి మీరు ఆ ఫ్యామిలీతో అనుబంధం ఉన్న ఫ్యామిలీ కదా మీది. సో మీరు ఫైనాన్షియల్ పాయింట్ ఆలోచించలేదా? అన్నపూర్ణ స్టూడియో అంత హ్యాపీగా లేదు కదా, మన మీద వచ్చాము, వాళ్ళు అడిగారు, సినిమా తీస్తున్నాం, రేపు ఎలా ఉంటుందో అని ఆ ఫైనాన్షియల్ యాంగిల్ ఆలోచించాలి. అసలు ఆలోచించలేదు, అబ్సల్యూట్గా నా మైండ్లో కూడా రాలేదు. అంటే పాయింట్ సినిమా తీయాలా వద్దని వాళ్ళ డిసిషన్, నా డిసిషన్ కాదు కదా. నా పాయింట్ ఏంటంటే నేను ఈ స్టోరీ తీస్తాను, ఇలా తీస్తాను అని చెప్పడం ఉంటుంది. అది వర్త్ ఉంటుందా లేదా అని ఒక బిజినెస్ ఆర్గనైజేషన్, అన్నపూర్ణ ఇన్స్టిట్యూషన్, దే మేక్ ఫిల్మ్స్. ఆ డెసిషన్ 100% వాళ్ళ దగ్గరే ఉంటుంది కదా. సో ఓన్లీ వెన్ దే ఫెల్ట్ ఇట్ ఈస్ వర్త్ టేకింగ్ దట్ ఛాన్స్ విత్ దిస్ అని అన్నప్పుడే చేశారు. దాని కూడా రాత్రి కోసం మీరు చెప్తే నాగార్జున కోసం ఏదైనా చేయొచ్చు కదా అని వెంకట అంటారు కాబట్టి. సో ఎకనామిక్స్ అనేది వాళ్ళ విభాగం. సరే, మీ ఫ్రెండ్ ఎవరైనా గొల్ల రవి ఎవరు ఉన్నారు? ఆయన ఏమైనా శివాకి గొల్ల రవి అని నా ఫ్రెండ్, పెద్ద దాదా రౌడీ, పంజాగుట్ట ఏరియాలో. వాడి యాక్చువల్ క్యారెక్టర్ని చాలా నేను కొన్ని ట్రైట్స్ తీసుకున్నాను. అతని స్టోరీ కదా ఇది. ట్రైట్స్ ఆడు కూడా స్టూడెంటే, వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ లగడీ కప్పులు ఉండేది కదా కాలేజ్, దాంట్లో స్టూడెంట్. అతని దగ్గర ఉన్న కొన్ని ట్రైట్స్ తీసుకున్నా. శివ పైన. శివ అని టైటిల్ నిర్ణయం ఎవరు? శివ టైటిల్ ఫస్ట్ భవానీ పేరు, అది రఘువరన్ పేరు శివ ఒరిజినల్ స్క్రిప్ట్లో. నేను మాట్లాడుతూ ఉంటే ఒకరోజు నాగార్జున అడిగాడు, రాము ఆ పేరు చాలా బాగుంది, అది నాకు పెట్టచ్చు కదా అన్నాడు. ఓకే నేను అయిపోయింది. భవానీ అని ఎందుకు పెట్టానంటే అప్పుడు రాధా, వంగవీటి రాధా అని ఫేమస్ రౌడీ రంగా బ్రదర్. సో రాధా అనే పేరు నాకు చాలా విచిత్రంగా అనిపించేది, రౌడీ పేరు రాధా అని ఉండడం, రాధా అని ఉండడం. అందుకని ఫీమేల్ నేమ్ పెడదామని రాధాలాగా అనుకుని భవానీ అని పెట్టాను. భవానీ అంటే ఫీమేల్ నేమే కదా, అంతే. దుర్గాదేవి. భవానీ అనేది చాలా తక్కువ ఉంటుంది. భవానీ ప్రసాద్ అంటే మనకు ఆ మేల్ తెలుస్తుంది, కానీ భవానీ వదిలేస్తే ఎవరు భవానీ బాగున్నామని ఫోన్లో మాట్లాడతారు. సినిమాలో ఒకే ఒక్కసారి భవానీ చౌదరి అని అంటాడు, భవానీ చౌదరి అని. సో తనికెళ్ళ భరణి కూడా మీరు ఆయన కూడా ఫస్ట్ మీకు ఆయన కూడా కాన్ఫిడెన్స్ కుదరలేదు కదా ఫస్ట్ మిమ్మల్ని కలిసినప్పుడు, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్తో మీరు కలిసారట కదా. ఆయనే కదా డైలాగ్ రైటర్. అది ఎలా జరిగింది సార్ ఎంపిక? సో ఇప్పుడు నాకు భరణి నేను కలుస్తున్నప్పుడు ఆ టైంలో
నాకు ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ హిమ్ యాజ్ ఏ పర్సన్. యూనో నేను సరే డైలాగ్ చేద్దామని అనుకున్నప్పుడు చాలా హ్యూమరస్గా మాట్లాడతారు. అట్ ద సేమ్ టైమ్ ఈజ్ వెరీ వెల్ వర్స్డ్ విత్ ప్రోజ్ అండ్ పోయిటరీ లిటరేచర్ అది. బట్ భరణి రాసింది అస్సలు నాకు ఏమాత్రం నచ్చలేదు. నేను అసలు జస్ట్ ఫస్ట్ 5 lines చదివి పక్కన పడేసాను. ఎందుకంటే నేను చూస్తున్న ఇంటెన్సిటీ ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భరణి ఫస్ట్ లైన్ ఏం రాశాడంటే కాలేజ్ ఉల్టా ఫ్రేమ్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు ఎలా వస్తుంది, అలా క్రేన్ దిగి ఒక కారు వచ్చి అవుతుంది, వాడు దిగుతాడు. భరణి రాసిన స్క్రిప్ట్ ఏంటంటే మొత్తం ఫ్రేమ్ ఉల్టా ఉంటుంది తిరగబడి. అదేంటంటే జేడి చక్రవర్తి వంగి ఆడి కాళ్ళ మధ్యలోంచి చూస్తున్నాడు. అది అస్తవ్యస్తమైన విద్యా వ్యవస్థకి గుర్తుగా ఆ షార్ట్ అంట. అది భరణి ఇంటర్ప్రిటేషన్, సింబాలిజం. జేడి చక్రవర్తి లాంటి వాడు లా వంగి చూస్తాడు అనేది నాకు పోయింది, అక్కడే పోయింది. నేను ఎందుకంటే నేను క్యారెక్టర్ దాంట్లో వెళ్తాను కనుక ఐ డిడ్ ఇట్ లైక్ దట్. సో కొంచెం విపరీతంగా జోకులు అన్ని రాశాడు. అన్ని జోకులు కాదు, మామూలు కాన్వర్జేషన్ ఉండాలి, డైలాగ్స్ లాగా ఉండకూడదు సినిమా అనేది నా పాయింట్. మనం మాట్లాడుకుంటున్నప్పుడు డైలాగులు చెప్పం కదా. అవును. తర్వాత మామూలుగా మనకు సినిమాల్లో కూడా ఎక్కువ పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద సీన్లకు అలవాటు పడ్డారు కదా ఆడియన్స్. శివ సినిమాకి వచ్చేసరికి లెంగ్త్ డైలాగులు ఉండవు, వెరీ షార్ట్ డైలాగ్స్. ఇంకోటి మీకు సీన్స్ కూడా 30 seconds 1 minute సీన్స్, అంతే. షార్ట్ సీన్స్ అన్నీ. ఎస్. అప్పుడు నా అసిస్టెంట్ డైరెక్టర్ శివనాగేశ్వరరావు కూడా మరీ సీన్లు అన్నీ హాఫ్ వే ఓపెన్ అయ్యి హాఫ్ వే క్లోజ్ అయిపోతున్నాయి అన్ని సీన్స్ సినిమాలో. అది ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి ఆలోచించండి అని చెప్పేవారు. నేనేంటంటే ఇన్స్టింక్టివ్గా, నేను ఇంపల్సివ్ పర్సన్, నేను చాలా ఫాస్ట్గా డెసిషన్ తీసుకుంటాను. దానివల్ల నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాగానే రియల్ లైఫ్ కూడా కట్ చేస్తాను నేను. అదే చేసింది సినిమాలో. అంటే వాళ్ళకైతే అబ్రప్ట్గా కట్ చేసినట్టు అనిపిస్తుంటుంది కానీ, బట్ మీకు ఆల్రెడీ మీకు ఒక క్లారిటీ ఉంది. అంటే అదే ప్రాబ్లం ఏంటంటే ఎడిటింగ్లో ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈచ్ పర్సన్కి వేరే వేరే దాంట్లో స్పీడ్లో అర్థం అవ్వచ్చు. నేను అర్థం చేసుకున్న స్పీడ్లో అవతల చేసుకుంటాడా లేదా అని నాకంటే తెలుస్తుంది. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, యూనో. కానీ సినిమా ఎవెన్చువల్గా మీకే మీరు తీసుకుంటారు, వేరే వాళ్ళకి తీయటం అనేది సాధ్యపడదు. ఎప్పుడు సాధ్యపడుతుందంటే నాకు నచ్చకపోయినా ఇలా నచ్చుతుంది అని బలవంతంగా మీరు చేయిస్తే అది అవుతుంది, కానీ అదేం గ్యారంటీ అవ్వదు. ఇప్పుడు ఉదాహరణకి బ్రహ్మాజీ క్యారెక్టర్ రఘువరన్ దగ్గర కూర్చుని డబ్బులు తీసుకుంటాడు, తర్వాత గొల్పుడి మారుతాడని మోసం చేస్తాడు, బిట్రే చేస్తాడు. ఇప్పుడు మా మావయ్య ఒక ఆయన మూడోసారి చూసాక ఓ వాడు వీడు ఒకడేనా అని అప్పుడు అర్థమైంది. ఫస్ట్ అర్థం లేదు, ఎందుకంటే బ్రహ్మాజీ కొత్త యాక్టర్. అవును. ఆ ఫేస్ రిజిస్టర్ అవ్వలేదు, గుర్తుపట్టల. మీరు ఒక్కసారి గబుక్కుని చూస్తే తర్వాత ఎప్పుడూ కలిసి ఎందుకు కూర్చుంటారు ఎవరైనా, వాడు బార్లో వచ్చారు, పర్వాలేదు. అవ్వకపోయినా మన రియల్ లైఫ్లో కూడా చాలాసార్లు కొన్ని అర్థం, కొన్ని తర్వాత అర్థమవుతాయి, కొన్ని చాలా తర్వాత అర్థమవుతాయి, కొన్ని మనం ఊహిస్తాం. సినిమాలో కూడా అలా అవుతుంది. మీరు ఇంగ్లీష్ సినిమాలు చూడండి, ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయరు అసలు. ఇంగ్లీష్ సినిమాలు చూడండి, మీరు అరటిపండు ఒలిచి నోట్లో పెట్టలాంటి స్క్రీన్ ప్లేస్ ఉండవు అసలు. నీ బ్రెయిన్ వాడాలి, ఆడికి ఎంతో కొంత రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంకోటి మొత్తం అంతా అర్థం అవ్వాల్సిన అవసరం లేదు అనేది మనకు అర్థం అవ్వాలి. అది థియరీ. దట్ ఎవరి థియరీ, నా థియరీ అది. అంటే గొల్లపూడి మారుతిరావు వరకు వాడు అసిస్టెంట్గా ఉండి వాడిని లేపేస్తాడు రఘువరన్. అప్పుడు ఇలా వాడు చూస్తాడు, ఇది మోసం చేసినాడు, కంటితో మాట్లాడుకుంటారు వాడి. తర్వాత వాడు ఇంపార్టెంట్ పాయింట్ అంటే మా మావయ్య అది అర్థం అవ్వకపోయినా సినిమా 3 సార్లు చూశాడు. అప్పుడు నేను యానిమల్ చెప్పిన థియరీ, కొన్ని సీన్లు చాలా నచ్చినాయి, కొన్ని నచ్చవు, కొన్ని అర్థం అవ్వకపోవచ్చు, ఏం పర్వాలేదు. ఓవరాల్గా ఏం ఫీల్ వచ్చింది అనేది ఇంపార్టెంట్, కానీ మొత్తం ఏ టు జెడ్ అర్థం అవ్వాల్సిన అవసరం లేదు సినిమా. తర్వాత ఏమో రఘువరన్ ఈ క్యారెక్టర్ ఎటువంటి డబ్బులకు అమ్ముడు పోయేవాడు వీడు అని అనుమానించి అక్కడ రఘువరన్ వాడిని ఫాలో అవుతాడు కదా బార్లో. డబ్బులు ఇవ్వబోతుంటే పట్టుకుంటాడు కదా వాడు. నేను ఎలా నమ్ముతానురా, నువ్వు 10,000 కోసం వాడు మోసం చేసావు కదా, నేను నీ ఫోను విన్నాను, నేను నమ్మను, నీ మీద నా నమ్మకం లేదు, అందుకే ఫాలో అయ్యాను, వాడిని క్యాచ్ చేసి చంపేస్తాడు కదా. సో మీ మామయ్య గారు టాపిక్ తీసుకొచ్చారు, నాకు కూడా ఆయన పరిచయమే. ఆయన ఇన్ఫ్లుయెన్స్ మీ పైన ఎక్కువ ఉందని, సినిమాలు బాగా చూపించేవారని అన్నారు కదా.
ఆయన 3 సార్లు ఎందుకు చూశాడు ఈ సినిమా? ఈ 2 విషయాలు సార్. నేను ఇదే చెప్తున్నా, సేమ్ రీజన్. అప్పుడు ఇంగ్లీష్ సినిమాలో 5-6 సార్లు చూసాను, ఏం అర్థం అవ్వకుండా. ఎందుకు చూస్తాం? ఆ ఫీల్ కోసం. అది నేను చెప్పేది. ఎవ్వరు కూడా సినిమా ఖచ్చితంగా మాది ఇప్పుడు ర్యాంబో సినిమా ఉన్నది, ఒక బ్లాక్ బస్టర్ హిటర్. అది నేను విజయవాడలో ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నప్పుడు 10 సార్లు చూసాను సినిమా. 25 ఏళ్ళు అయిన తర్వాత ఓల్డ్ వెరైటీ మ్యాగజైన్ అని ఉంటుంది హాలీవుడ్లో, దాంట్లో ఓల్డ్ రివ్యూస్ ఇచ్చాడు. అప్పుడు వచ్చిన సినిమాల రివ్యూస్ మళ్ళీ పబ్లిష్ చేస్తే ఆ రివ్యూ చదివితే అప్పుడు అర్థమైంది నాకు ర్యాంబో కథ. ఇది 10 సార్లు చూసాక 25 ఏళ్ళ తర్వాత అర్థమైంది. అప్పుడు వాళ్ళు తీసింది వియత్నాంలో వారు, ఎవడో POWs ఉన్నారు, వాళ్ళు రష్యన్స్ అక్కడ సపోర్ట్, ఇదంతా కూడా నాకు తెలియదు ఇంజనీరింగ్ కాలేజ్ చూసినప్పుడు. ఈడు హీరో, ఈయన చంపడానికి ట్రై చేస్తున్నా కాబట్టి వాడు విలను, అంతకని ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇంకొక అర్థం ఏం చెప్తాను. సందీప్ వంగ నాకు ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు 3 సార్లు చూశాను. అప్పుడు తన వయసు ఏంటి 9 ఏళ్ళు. 9 ఏళ్ళ పిల్లడికి శివాయిలో ఏం వస్తాడని మీరు చెప్పగలుగుతారు? అసలు ఎవడన్నా చెప్పగలుగుతాడు? అది 3 సార్లు మేము ఏదో ఫీల్ అయ్యాడు. ఎవడో పరిగెడుతున్నాడు, ఎవడో పడిపోతున్నాడు, ఎవడో కొడుతున్నాడు, ఇలాంటివి చూసి ఇంపాక్ట్ ఫీల్ అయ్యాడు అంతే. ఒక 40 ఏళ్ళలో ఉండే మీ మామయ్య 3 సార్లు చూశారు. ఒక 8 ఏళ్ళ అబ్బాయి 3 సార్లు చూశాడు. అతను ఫీలింగ్స్ వేరు, ఇతను ఫీలింగ్స్ వేరు. అంతే అంతే అంతే. మీరు అడవిరాముడు సినిమా 16 సార్లు 8 సార్లు చూశారని చెప్పారు. ఇప్పుడు ఒకసారి 16 సార్లు ఎందుకు చూశారంటే డిఫరెంట్ ఫీల్తో చూశారు. అంతే అంతే కదా. ఏమన్నారు సార్ మీ మామయ్య? అప్పుడు మీ ఫస్ట్ మూవీ కదా డైరెక్షన్, ఆయన మిమ్మల్ని సినిమాలో చూపించిన సినిమా జరుగుతున్నంతసేపు వాళ్ళకి ఇంప్రెషన్ లేదండి మా ఇంట్లో ఎవ్వరికి. మా ఫాదర్కి కానీ, మా ఫ్యామిలీలో మా అంకుల్ వీళ్ళెవ్వరికి కూడా ఏం లేదు. ఏదో చేస్తున్నాడు, అసలు డైరెక్టర్ అంటే ఏంటి, ఊరికనే పేరు పెట్టి వాళ్ళు చేస్తారా, అలా ఫీలింగ్ ఉండేది అందరికి, ఇంక్లూడింగ్ మై వైఫ్ ఎట్ దట్ టైం. బట్ వన్స్ ద ఫిలిం కేమ్ అవుట్, అంటే ఇండివిజువల్ రియాక్షన్స్ అని నాకు గుర్తులేదు కానీ, బట్ ది ఇంపాక్ట్ ఆఫ్ ద ఫిలిం వాజ్ సో మచ్ ఇన్ ద థియేటర్. వేరే వాళ్ళ రియాక్షన్స్ చూసి పడిపోయారు ఫస్ట్. వీళ్ళ రియాక్షన్స్ ముందు వచ్చినాయా తర్వాత వచ్చినాయా నాకు తెలీదు. అంటే స్క్రీన్ కంటే ఆడియన్స్ చూశాడు ఆయన. కరెక్ట్. అంతే కదా. అంతే కదా. ఒక ఆడియన్స్ నెల్లూరులోనే ఎక్కడో ఒక అతను మామూలు పొద్దునప్పుడు డల్గా ఉందనుకొని తర్వాత ఎటువంటి డల్గా అనలేదు, తను ఏమన్నాడంటే సైలెంట్గా చూస్తున్నారు అన్నాడు. ఏం రియాక్షన్ లేకుండా చూస్తున్నారు. అంటే ఆ టైంలో ఇప్పుడు నాగార్జున హీరో కాబట్టి వాళ్ళు ఏదో డైలాగు చప్పట్లు కొట్టేసి కాగితాలు కాయిన్స్ ఇసిరి ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవారు. అందరూ సైలెంట్గా చూస్తున్నారు అని చెప్పాడు. అది మాకు కూడా అర్థం కాల ఏంటో. తర్వాత అదే సాయంత్రం ఫోన్ చేసి సైలెంట్గా చూస్తున్నాను కారణం షాక్లో ఉన్నారు అందరూ, స్టన్ అయిపోయారు అన్నాడు సినిమా చూసి. అందుకని ఎవడు అసలు మాట్లాడట్లేదు అసలు అని. దట్ ఈస్ ది బెస్ట్ సర్టిఫికెట్ అనొచ్చు కదా. 100%. మరి ఇప్పుడు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఏమన్నాడంటే, నాకు ఆడియన్స్ని 2 గంటలు ఒక స్క్రీన్ మీద చూడటానికి చాలా పెద్ద విషయం అది, తల తిప్పకుండా చూపెట్టడం అంటే. అందుకని నాకు బోరు కొడుతుందేమో అన్నది పెద్ద భయం ఆడియన్స్కి. అది ఉంది, వాళ్ళని గ్రిప్లో పెట్టాలి, లాగా ఉండాలి అట్లీస్ట్ ఇంటెన్షన్ లెవెల్లో సినిమా అనేది. అది వాళ్ళ రియాక్షన్ బట్టి అది అచీవ్ చేసింది. చాలా మామూలుగా మీకు మీ పైన ఇంగ్లీష్ మూవీస్, హాలీవుడ్ మూవీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, మీ ప్రయాణం ఎక్కువ కదా. ఆ ఇంగ్లీష్ సినిమాలన్నీ కూడా డ్యూరేషన్ తక్కువ ఉంటాయి. ఇదేం శివ 2.5 గంట ఉంది కదా, దాన్ని మేకింగ్లో మీరు అలా ఆలోచించారు కదా. అంటే అది 2.5 గంటలు స్టాండర్డ్ అండి అసలు ఆ టైంలో. అన్ని సినిమాలు 2 గంటల తక్కువ వెళ్ళకూడదు. ఇప్పుడు మెకనాస్ గోల్డ్ ఉంది, దట్ ఈస్ 2 hours 30 minutes ఫిల్మ్. చాలా సినిమా అంటే మనం చెప్పిన దాంట్లో ల్యాగ్ ఉంటుంది, కానీ మీకు ల్యాగ్ ఉంది అంటే ఫస్ట్ 10 నిమిషాలే బోర్ పడుతుంది. ఇంట్రెస్ట్ ఉందంటే మీరు బింజ్ వాచ్ చేస్తారు కదా. నార్కోస్ కంటిన్యూస్గా చూసిన నాకు చాలామంది తెలుసు, 2 days పాటు చూసినాడు. అంటే మీరు అసలు ఫస్ట్ సీనే మోస్ట్ డ్రామాటిక్గా షార్ట్ డివిజన్ కానీ, లేకపోతే ఏం జరుగుతుందో ఏం అర్థం కాకుండా చేయటం కానీ, అదే కదా నడిపింది. ఫస్ట్ 10 నిమిషాలు బోరు కొట్టినా, కొన్ని చాలా సినిమాలు బోరు కొట్టినా ఎక్కువ ఉంటాయి అర్థం కాకుండా. ఇక్కడ అర్థం కాకపోయినా కానీ ఏదో సస్పెన్స్ కలుగుతుంది కదా. అదే మొత్తం డ్రైవ్ చేసిన సినిమా, డ్రైవ్ చేసిన ఫ్యాక్టర్ అనుకోవచ్చు కదా. ఎస్ సార్, రఘువరన్ అనుకోలేదా ఫస్ట్? మీరు వేరే ఎవరైనా అనుకున్నారా? ఎలాగా? నేను రఘువరన్ మీరు అనుకున్నారు? ప్రొడ్యూసర్స్ కదా. నా మాట్లాడినప్పుడు నేను చాలా ఇంటెన్స్ యాక్టర్, నేను చేసి చూపించండి రఘువరన్ ఎలా మాట్లాడతాడు అది అంత. ఆ టైంలో మీకు విలన్స్ కైకాల్ సత్యనారాయణ, రావు గోపాలరావు, సిలోన్ మనోహరు ఇలాంటి వాళ్ళు ఎవరు ఉండేవారు.
చాలా రియలిస్టిక్గా ఉండాలి. అలాంటి యాక్టర్ నాకు తెలిసి రఘువరన్ తప్పిస్తే ఎవడు లేడు సౌత్లో. ఎందుకంటే నేను తమిళ్ ఫిలిమ్స్ చూడలేదు, కానీ దాసనారాయణరావు గారు ఒక సినిమా చూశాను, దాంట్లో హీరోయిన్కి బ్రదర్ రోలే అలాంటిది ఏదో వేసాడు రఘువరన్. అలాగే మురళీమోహను, కోట శ్రీనివాసరావు గారు, కొలపూడి మారుతిరావు, తర్వాత మన సుధాకరు, ఈ కొత్త ఆర్టిస్ట్తో పాటు వీళ్ళని కూడా మీరు ఆ ప్యాకేజీలో పెట్టుకున్నారు కదా, దాంట్లో ఏమన్నా స్ట్రాటజీ? అంటే నేను ఇంపార్టెంట్ రోల్స్లో అంటే ఎక్కువసేపు లేకుండా కథకు కూడా అంత సంబంధం లేను, కానీ చూడగానే ఒక రెస్పెక్ట్ రావాలంటే మురళీమోహన్ గారు లాంటి ఇమేజ్ నాగార్జున బ్రదర్ కింద కొత్త పెడితే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్. ఇలాంటి క్యాలిక్యులేషన్స్. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు వెంకట్ నాగార్జునకు వార్నింగ్ చేయాలంటే స్టేషన్ ఉండాలి. మోహన్ బాబు గారిని అడుగుదాం, ఇది గణేష్ రోల్కి మోహన్ బాబు గారు వస్తే పడిపోతుంది సినిమా అని చెప్పారు. ఎందుకు ఆయన మనం కాదు, ఆయనకి సెట్ అవ్వని సినిమాలో పెట్టినాం. మీరు యాక్టర్ని ఎప్పుడు కూడా తనని రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు తనకి సెట్ అయ్యే సినిమాలో పెట్టాలి. శివ ఇంత రియలిస్టిక్ స్పేస్లో పెట్టి, మోహన్ బాబు ఇస్ నోన్ ఫర్ టెలిఫిక్ డైలాగ్స్ చెప్తారు. ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆయన కొన్న స్వాగు అది శివలో చాలా కొడుతుంది. ఆయనకి కొడుతుంది, సినిమాకి కొడుతుంది. దీనికి ఫిట్ అవ్వదు, దేనికి ఇది ఆయనకి ఫిట్ అవ్వదు, ఆయన దీనికి ఫిట్ అవ్వదు. అదే కొత్తవాడు అయినప్పుడు తెలియదు మీకు, మన ఆడు కాన్ఫిడెన్సు ఆడొచ్చి చూడు బాబు మంచి కుర్రోళ్ళ చదువు అని ఆడు వార్నింగ్ టోన్లో కూడా లేకుండా మామూలుగా చెప్తాడు. అదే భయం వేస్తుంది. అంటే ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే అలా మాట్లాడుతాడు. అది కూడా మీ రియల్ లైఫ్ ఇన్ఫ్లుయెన్సా ఆ పాత్ర? అలాంటి వాళ్ళని నేను చాలామందిని చూశాను, విజయవాడలో కానీ ఇక్కడ కానీ హైదరాబాద్లో. ఎందుకంటే రియల్ లైఫ్లో మామూలుగా ఉంటుంది జనం, వాళ్ళు చూడగానే రౌడీ అనుకుంటున్నాం, మనం ఎవరు అనుకోరు. సినిమాల్లో మనకు అలవాటు అయిపోయి ఒక ఘాట్ ఉండాలి, ఆడికి బైసెప్స్ ఉండాలి, లేకపోతే టైట్ టీ షర్ట్ వేసుకుని ఆడు చెస్ట్ ఇలా పెట్టుకుని ఎవ్వనాడు. వీళ్ళు మన గొల్లపూడి మారుతిరావు, కోట శ్రీనివాసరావు అని తీసుకోవటం సార్, అది కూడా సేమ్ రీజన్. గొల్లపూడి మారుతిరావు ఎందుకంటే ఆయన చాలా ఫేమస్ యాక్టర్. ఆయన లాంటి ఆయన తీసుకుని బిల్డప్ ఇచ్చి అంత కాన్ఫిడెన్స్తో రఘువరన్ గురించి మాట్లాడుతూ ఉంటే సపక్కని చంపించాడు. దాంతో రఘువరన్ ఎలివేట్ అయిపోతాడు. రఘువరన్ని ఎలివేట్ చేయడానికి చేసిన సినిమా. లేకపోతే భవానీ క్యారెక్టర్ మీరు ఏం చేయట్లేదు కదా, మిగతా సినిమా అంతా మీకు మ్యాక్సిమం క్లైమాక్స్ ఫైట్ తప్పిస్తే రఘువరన్ సినిమాలు ఏమీ చేయాలి. అప్పుడు రఘువరన్ మీద ఇంప్రెషన్ క్రియేట్ చేయాలంటే అతను ఏదో ఒకటి చేయాలి. అప్పుడేంటి అతను ఏం మాట్లాడినారు, వీడు గబుక్కుని గొల్లపూడి మాత్రం చేసినట్టు శివాని కూడా చేస్తాడు అనే భయం మీకు రావాలంటే ఏదో ఒక విజువల్ చూపించాలి. అది నేను చేసిన. అంత వారు కాన్ఫిడెన్స్ పనికిరాదని చెప్పేసి ఆడిని చంపేందుకు అంటాడు, డైలాగ్ అంటాడు. కరెక్ట్. అంత వారు కాన్ఫిడెన్స్ పనికిరాదు అంటాడు. అలాగే వాడు కోట శ్రీనివాసరావు వాడు ఇంట్లో చంపినప్పుడు కూడా వాడు హై హ్యాండెడ్గా మాట్లాడతాడు కోట శ్రీనివాసరావు. తర్వాత వాడిని చంపేసేస్తాడు. కరెక్ట్. సో అట్లా ఫస్ట్ ఇంప్రెషన్ ఒక పాత్రను పరిచయం చేసినప్పుడు ఆడియన్స్కి ఫస్ట్ ఇంప్రెషనే చాలా హై లెవెల్లో హై ఇదిలో ఫ్రీక్వెన్సీలో పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే గొల్లపూడి మారుతిరావుని ఎంపిక చేసుకోవటం జరిగింది. కరెక్ట్. ఇళయరాజా అని ఎలా అనుకున్నారు సార్ మీరు? ఇప్పుడు ఇళయరాజా అంటే నాకు చాలా విపరీతమైన పిచ్చాను. కాలేజ్ టైం నుంచి ఆల్మోస్ట్ ఇళయరాజా గారిని ఎప్పుడు నేను డిస్కవర్ చేశానంటే ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు నాకు ఒక తమిళ్ ఫ్రెండ్ ఉండేవాడు. తమిళ్ పాటలు వినిపించాడు ఇళయరాజా. ఫస్ట్ టైం నేను ఇళయరాజా పేరు విన్నది కానీ పాటలు విన్నది కానీ నా కాలేజ్లో ఆ ఖాతానని నా ఫ్రెండ్ వాడి దగ్గర క్యాసెట్లు ఉండేమాట. నేను చచ్చిపోయాను మ్యూజిక్ వినడానికి. తర్వాత అఫ్కోర్స్ అన్వేషణ, ఆలాపన, మన పెద్దవంశీ గారి సినిమాలు అన్నీ చూసి నేను అప్పుడు చక్రవర్తి గారు రెగ్యులర్ అనుపూర్ణ స్టూడియో. నేను చక్రవర్తి గారు అర్థం కూడా అవ్వదు వెంకట్ ఈ సినిమా, ఐ వోంట్ నో హౌ టు డూ మ్యూజిక్, అది నేను రాసేస్తాను మీకు, ఇళయరాజా తప్పిస్తే ఎవరు చేయలేదు ఈ సినిమాని అని. అప్పుడు ఇంకా నేను అంటే ఆల్రెడీ నన్ను డిసైడ్ చేశారు కాబట్టి నన్ను బ్యాక్ చేయాలని నేను వెళ్ళి కలిసి అది చేసాం. అంటే ఇళయరాజాని మీరు ఎంపిక చేసుకోవడంలో ఆయన మ్యూజిక్ నచ్చా, లేకపోతే ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇస్తాడని? అంటే ఆల్రెడీ మ్యూజిక్ నాకు చాలా ఇష్టం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్ర గులాబీలు, టిక్ టిక్ టిక్, మౌనరాగం, మణిరత్నం గారి సినిమా, ఇది చాలా సినిమాల్లో ఐ సా ద ఎఫెక్ట్ ఆఫ్ హిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెరీ వెరీ డిఫరెంట్ కంపేర్ టు ఎనీబడి ఎల్స్. అంటే ఇళయరాజా సెలక్షన్లో మీరు మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకున్నారా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్గా అనుకున్నారా సార్?
ఆయన సెలెక్ట్ తీసుకోవటంలో? 2. కానీ నా ఉద్దేశంలో సాంగ్స్ అంత గ్రేట్ సాంగ్స్ కాదని నా ఫీలింగ్. బాటనీ పాట అండ్ ద మెలోడీ ఆఫ్ సరసాలు తప్పిస్తే ఇళయరాజా గారి బ్లాక్ బస్టర్ హిట్స్లో ఐ డోంట్ థింక్ ఆనందో బ్రహ్మ ఎన్నియలో ఫిట్ ఇన్. కాకపోతే సినిమా సూపర్ హిట్ అయిపోయింది కాబట్టి కొట్టుకుపోయింది. అంటే ఆ జనరేషన్కి ఆ ట్రెండ్కి ఈ బాటనీ అనేది ఒక ట్రెండ్ సృష్టించింది. బాటనీ పాట ఫిట్ అయింది సినిమాలో, క్యారెక్టర్స్ పాడతారు కాబట్టి. అవును, కంపారిటివ్గా మీరు అనేది కరెక్టే. ఇప్పుడు మన హాంటింగ్ మెలడీస్ అంటాం. ఇప్పుడు సన్ను సినిమా పాటలు చాలామందికి గుర్తుంటాయి. కరెక్ట్. ఇది వచ్చేసరికి బాటనీ ఇది ఒకటే గుర్తుంటుంది. అవును. సరే ఆనంద బ్రహ్మ తర్వాత ఇవన్నీ విన్నవాళ్ళకి గుర్తుంటుంది కానీ బట్ బాటనీ పాట శివ అనగానే ఈ పాటే మోస్ట్ మెమరబుల్ కదా, మెమరీలో ఉన్నది. తర్వాత సౌండ్ కూడా మీరు వేరే ఆయన తీసుకున్నారు కదా. సౌండ్కి నేను దీపన్ చటర్జీ అని అప్పుడు ఫైట్లన్నీ డిషుమ్ అనే చెప్పులు ఉండి, అది నేను అభవన్నన్ అని సింధురూపు అనే సినిమా తీశారు తమిళ్లో. దాంట్లో చాలా కొత్తగా ఉన్నాయి సౌండ్స్, అవి రియలిస్టిక్గా ఉన్నాయి. అది ఆయన్ని పట్టుకొని ఆయన నుంచి దీపన్కి వెళ్ళి, దీపన్ ఏమో మంగేష్ దేశాయ్ అనే ఒక ఇంజనీరు దగ్గర అసిస్టెంట్ మాట. తను లండన్లో ఏదో సినిమా మిక్స్ చేస్తున్నప్పుడు అక్కడి నుంచి దొంగిలిచ్చాడు వాళ్ళ ట్రాక్స్ అయ్యో ఒక టేప్లో రికార్డ్ చేసుకొని. ఉట్టి అతని దగ్గర ఉన్నాయి, అందుకని తను తీసుకున్నా సౌండ్ ఎఫెక్ట్ కోసమే. ఎక్స్పెషల్లీ పంచ్ సౌండ్స్ కోసం. దాని తర్వాత మిగతా అన్ని రికార్డ్ చేసాం. అంబాసిడర్ కార్ స్టార్టింగ్, అంబాసిడర్ కార్ సౌండ్ ఒక చాలా మేజర్ ఫ్యాక్టర్ శివలో. ఎందుకంటే మీకు తెలియకుండా ఆ రౌడీల మనస్సు చెప్తూ ఉంటుంది అది కర్రని, అంటే దాని సౌండ్ అది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీరు తీసామనుకోండి సినిమా, మన కార్లు అన్నీ సైలెంట్ కదా. అసలు అది శివాలో అంబాసిడర్ కార్ క్రియేట్ చేసిన భయం ప్రజెంట్ డే కార్ ఇంపాసిబుల్ చేయటం. మీరు న్యాచురల్ సౌండ్ అంటే శివ సినిమా గురించి చెప్పాలంటే సౌండ్ పరంగా ఇక్కడ సౌండ్ ఉంది, సైలెన్స్ కూడా ఉంది కదా. సైలెన్స్ లేకుండా సౌండ్ వాల్యూ ఉండదు. సౌండ్ బై డెఫినేషనే నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వస్తేనే సౌండ్ అవుతుంది. కంటిన్యూస్గా సౌండ్ ఉండే సౌండ్ ఎట్లా అవుతుంది? అవును. అంటే ఫ్రమ్ సౌండ్ టు సైలెన్స్, ఫ్రమ్ సైలెన్స్ టు సౌండ్, ఆ 2 ప్రయాణాలు జరిగాయి అందులో. రఘువరన్ ఎంటర్ అయినప్పటి నుంచి ఆ డమరకం టెంపో మారిపోయింది కదా. అది కూడా మన స్ట్రాటజీలో భాగమేనా సార్? అది మ్యూజిక్ పరంగా అండి కంప్లీట్గా ఇళయరాజా గారి. నాది చాలా చాలా తక్కువ. అంటే ఇప్పుడు అప్పుడప్పుడు చిన్న సజెషన్ అని చేశాను, కానీ నేను షాక్ అయిపోయాను అసలు ఆయన చేసిన, అంటే ఆయన ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ మ్యూజిక్ అనేది. ఆయన ఫస్ట్ సినిమా చూపించిన రోజు నేను బయటకు వచ్చి, సినిమా చూపించిన బయటకు వచ్చి సౌండ్ ట్రాక్తో చూపించాను, సౌండ్ ఎఫెక్ట్స్ తోటి. మ్యూజిక్ చాలా తక్కువ చేద్దాం రాము అన్నారు. అదేంటి సార్ అంటే, ఇప్పుడు లొడలొడ మాట్లాడితే ఎవరు ఎన్నరో, నువ్వు ఆల్రెడీ నీ సౌండ్తో మాట్లాడుతున్నావు, టేకింగ్తో మాట్లాడుతున్నావు, సీన్స్తో మాట్లాడుతున్నావు. నేను కూడా అన్ని చోట్ల ఉంటే అది ఎవరిది ఎవరు ఎన్నరు, వాటి వాల్యూ వాటికి ఇద్దాం. అప్పుడప్పుడు నేను అవసరం వచ్చినప్పుడు నేను వస్తాను మ్యూజిక్తో, నా మ్యూజిక్తో అని చెప్పారు. పర్ఫెక్ట్గా చాలా శివ చాలా సినిమా చాలా సైలెంట్గా ఉంటుంది. అదే అంటున్నా సార్, శివ సినిమాలో సైలెన్స్ మేక్స్ ది సౌండ్. కరెక్ట్, అంతే కదా. అదే కంప్లీట్ ఆయన ఆలోచన. 100%. మీరేమి ఇక్కడ దా సైలెంట్ సౌండ్ నేను తక్కువ చేయాలి అని నేను చెప్పలేండి. ఎలాంటి మ్యూజిక్ చేయాలని కూడా చెప్పలే, ఏం చెప్పలేదు. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మీరేమి ఇన్వాల్వ్ అవ్వలేదు? ఎందుకంటే నాకు ఆయన మీద ఉన్న ఎనారమస్ రెస్పెక్ట్ ఒకటి ఆల్రెడీ ఆయన చేశారు, అది ఫస్ట్ టైం చేయట్లా. అవును, టిక్ టిక్ అవన్నీ ఉన్నాయి కదా, ఎర్ర గులాబీ అన్ని సినిమాలు. సో ఈ సినిమా సక్సెస్లో ఎవరెవరిని మనం ప్రధానంగా తలుచుకోవాలి సార్ మీ ఆస్పెక్ట్లో? ఐ ఫీల్ అంటే దట్స్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నాగార్జున వాళ్ళు నా క్రెడిట్ ఇవ్వచ్చు, రాము ఇలా తీసాడు అలా తీసాడని. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, నేను మీతో మాట్లాడితే మీకు వినే కెపాసిటీ ఉండాలి కదా. అంటే ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను కుక్కతో మాట్లాడుతున్నాను అనుకోండి, కుక్కకి అర్థం అవుతుంది. కుక్క అనేది ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా.
అది ఎగ్జాంపుల్. చాలా మీకు వేరే మైండ్ సెట్ ఉంది. సినిమా అంటే ఇలా ఉండాలి, మన జనాలకి ఇదే కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఓన్ ఫాదర్ ఉన్నా కూడా నన్ను ఇలా తినిచూరు కాదు. ఎందుకంటే మా ఫాదర్ ఉద్దేశంలో ఆడియన్స్ వేరు, అందుకని ఆయన ఫ్లాప్ అవుతుందని చెప్పారు. సో నేను చెప్పిన ప్రతి దానికి బ్యాక్ చేసి అది అర్థం చేసుకుని నాకు సపోర్ట్ ఇవ్వటం అనేది నాగార్జున చేయకపోతే ఇంపాసిబుల్ ఈ సినిమా చేయడం. ఇప్పుడు నాగార్జున ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలు చెప్తున్నాడు, నాకు చాలా డౌట్లు ఉండి ఏంటి సైకిల్ చైన్ బ్రేకింగ్ సీన్ ఏంటి అలా ఉంది, లేకపోతే ఇది అని నాకు ఉంది. కానీ నేను ఫస్టే నేను ప్రామిస్ చేసుకున్నా, రాము ఏం చెప్పినా చేసేవాడిని, గుడ్డిగా చేసేయాలి అని అనుకుని నేను ఎప్పుడు నా డౌట్స్ కూడా చెప్పలేదని చెప్పాడు. పూర్తిగా మీకు కంప్లీట్ వదిలేసాను. దాంట్లో ఏమన్నాడంటే ఓపెనింగ్ ఎపిసోడ్ నేను లేకుండా ఎవరెవరి మీద ఒక యాక్షన్ సీన్ తీసేసి నన్నేమో బుక్ పట్టుకుని నడిచి అయిపోయింది అన్నాడు ఇంట్రడక్షన్. అలాంటిది ఎప్పుడు వినలేదు, ఎవరు చూడలేదు. అదే నువ్వు హీరోగా రాకూడదు, నువ్వు హీరో అవ్వాలి అని చెప్పా నాగార్జున. హీరోగా వస్తే ఏంటి, మీరు స్లో మోషన్లో వచ్చాడు అనుకోండి, బండ మ్యూజిక్లు పెట్టుకుని అది చేస్తారు ఇప్పుడు అందరూ. అవును, ఓ పెద్ద సీన్ క్రియేట్ యాక్షన్ ఫిల్మ్ అని ఫస్ట్ ఓపెనింగ్ ఎపిసోడ్తో సెట్ అయింది. ఆ సెట్ అయిన తర్వాత దాంట్లో హీరో ఫస్ట్ ఎప్పుడు కొడతాడు అనే దానికి వెయిట్ చేయడానికి బిల్డప్ చేసాం. అది పాయింట్. కానీ అది ఇప్పుడు చూశారు కాబట్టి ఎఫెక్టివ్గా ఉంది కాబట్టి. కానీ ఆ రోజు నాకు ఇంకా తీయక ముందు ఎలా ఉంటుందో తెలియక ముందు చాలా డేంజరస్ రిస్క్ కదా అది. డెఫినెట్గా రిస్క్. అంటే ఆ హీరో శివ పాత్రలో మిమ్మల్ని ఊహించుకున్నారా మీరేమన్నా? నాట్ రియలీ. అది నేను అంటే ఇందాక చెప్పినట్టు నాకు బ్రూస్లీ ఎలిమెంటు ఇలాంటివన్నీ చూశాను. అది నేను ఐ వాజ్ వెరీ సైకలాజికల్. నేను ఎప్పుడు యాక్షన్లో ఎప్పుడు నేను పాల్గొనలేదు. నేను మ్యానిపులేట్ చేసి అలాంటివి చేసేవాడిని, కానీ అది వేరే చేయలేదు. మ్యానిపులేషన్ కూడా ఇది పార్ట్ ఆఫ్ సైకాలజీ కదా. ఆఫ్ కోర్స్. ఇంపాక్ట్ అదర్స్. నాగార్జున శివ క్యారెక్టర్ మ్యానిపులేట్ చేయలేదు కదా ఎక్కడ. వెరీ స్ట్రైట్ క్యారెక్టర్. ఎస్. అమలని హీరోయిన్గా తీసుకోవటంలో నాగార్జున ఏముందా మీ ఇదే సార్? నేనే. బికాస్ ఇప్పుడు అమలా కూడా నాకు తెలుసు యాజ్ ఎ పర్సన్. కాలేజ్లో కొంచెం సొఫిస్టికేటెడ్ అమ్మాయి ఉండాలి, కొంచెం మోడర్న్ డ్రెస్లు వేసుకుని అది అని. దాంట్లో సొఫిస్టికేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మిగతా ఉన్న వెరీ గ్రంజీ అండ్ కైండ్ ఆఫ్ రా ఎఫెక్ట్ తోటి అమలాకున్న పర్సనాలిటీ తనకున్న క్లాసీనెస్ జక్స్టపోజ్ అవుతుందని అనిపించింది నాకు. మీ నిర్ణయం ఏది? సో వాళ్ళు లవ్ కూడా బలపడటానికి ఇది అవటానికి కూడా వాళ్ళు ఇప్పుడు నాగార్జున వల్ల ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు అంటే ఆల్రెడీ 2 సినిమాలు చేస్తున్నారు అంతకుముందు. సో అది ఎప్పుడైంది అనేది నాకు తెలియదు. సార్ ఈ సినిమాలో నాకు అనిపించింది ఏంటంటే, ఒకటి మిగతా అంతా మోస్ట్ అడ్వాన్స్డ్గా అనిపించింది ఎవ్రీథింగ్ అందరిలాగానే. నేను కూడా ఒక ఆడియన్గా ఈ డ్యాన్సులు జరుగుతున్నప్పుడు గుంపులుగా వెనక డ్యాన్సర్స్ ఉంటారు కదా, అది మన అన్ని సినిమాల్లో రొటీన్ అది. సో మన సినిమాలో కూడా శివాలో కూడా అవి ఆ డ్యాన్సర్స్ ఫేస్లు ఫెమిలియర్ ఫేసెస్ గుంపులుగా వెనకాలనే వాళ్ళు రావటం అనేది అది కొంచెం నాకు స్టీరియో అనిపించింది. గుంపులుగా వెనకాల ఒక డ్యాన్స్ చేస్తున్నప్పుడు డ్యాన్సర్స్ ఉంటారు కదా, అవును, ఒక గుంపు వెనకాల వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. మన అన్ని సినిమాల్లో కామన్ అది. అవును, హీరోయిన్ గుంపు వచ్చేస్తుంటారు. సో సరే బాటనీ దాంట్లో పెట్టారు, ఇద్దరు పెట్టారు, కానీ మిగతా 2 పాటల్లో కూడా ఆ గుంపులు ఉంటారు. కరెక్ట్, ఆర్డినరీ. అది చాలా అందుకనే నేను ఈ 2 పాటలు తప్పిస్తే మన బాటనీ సాంగ్ అండ్ మన అఫ్కోర్స్ సరసాలు చాలు, ఐఎమ్ నాట్ సో హ్యాపీ అబౌట్ ద అదర్ సాంగ్స్. కిస్ మీ రాంగ్ నెంబర్ అవ్వచ్చు, ఎన్నియర్లో అవ్వచ్చు, మన ఆనందో బ్రహ్మ బుర్రా కేసులో తీసాం. అది వెరీ వెరీ ఆర్డినరీ లైక్ ఎనీ స్టీరియో అనిపించింది. యా కరెక్ట్. మీరు వేటూరు గారు రాశారు కొన్ని పాటలు, రాశారు. అదే ఈ 3 అదే సిరివెన్నెల రాశారు. అందుకని నేను అప్పుడు కూడా వేటూరు గారు స్టాండర్డ్ రైటర్, అన్నపూర్ణేశ్వరుడు. నాకు సీతారామ శాస్త్రి గారు అంటే విపరీతమైన ఇష్టం. అందుకని ఈ 2 పాటలు మాత్రం ఆయన తీసుకోండి, మిగతా మీరు ఆయనతో రాయించుకోండి. అంటే నేను ఐ వాజ్ వెరీ డిసింట్రెస్టెడ్ ఇన్ దోస్ 3 సాంగ్స్. నాకు ఇప్పటికి నాకు ఇంతవరకు లిరిక్ ఏంటో తెలియదు ఆ 3 పాటలు. కానీ బాటనీ ఒకటి, సరసాల సాలు 2 సిరివెన్నెల రాసినవే కదా 2. ఆ సాహిత్యం వెళ్ళలేదా మీరు? అయ్యన్నా ఆ 2 విన్నా, ఈ 3 వెళ్ళలేదు. వేటూరు గారు వెళ్ళలేదు. సో మామూలుగా ఇళయరాజా మామూలుగా చాలామంది ఏం చెప్తారంటే, ఆయన కంపోజ్ చేసినప్పుడు ఎవరో రామానాయుడు పెద్దవాళ్ళు 2-3 పెద్ద డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ తప్పితే మిగతా వాళ్ళు ఎవరికి వినిపించడు, ఆయన తీసుకొచ్చేసి బోర్డు అన్నట్టుగా ఇచ్చేస్తారు అంటారు కదా. మీరే సిట్టింగ్లో ఎవరిని ఎంకరేజ్ చేయడం
రికార్డింగ్ టైం సిట్టింగ్లు అంటారు కదా, అది మీ ఎక్స్పీరియన్స్ విత్ ఇళయరాజా ఏంటి సార్ పాటల్లో? అంటే ఒకటి నేను ఐఎమ్ ఆల్రెడీ ఇంటిమిడేటెడ్. ఇళయరాజా గారిని మించిన మ్యూజిక్ డైరెక్టర్ లేడు, ఆయన మించిన ఆలోచించలేదనే ఫీలింగ్లో ఉన్నప్పుడు అది రావడానికి అసలు ఆస్కారం లేదు. ఆయన మొత్తం 5 సాంగ్స్ 30 minutesలో చేశారు. సిచ్యువేషన్స్ వల్ల అని చెప్పారు. దాన్ని చాలా బిజీ. అంటే సరే కాలేజ్లో కొంచెం వెళ్ళాలి, అంత వెరీ కలోకియల్ వర్డ్స్ ఏదో చెప్పారు. అది చం చజం చం అంతే అయిపోయింది. నెక్స్ట్ సిచ్యువేషన్స్ వల్ల అంతే, మళ్ళీ నెక్స్ట్ సిచ్యువేషన్. ఆయన దోశలు పూరీలు వేసి ఇచ్చారు. అంటే దోశలే దోశ అంటే పచ్చడి అంతే. ఆయన ఇచ్చిందే భోజనం అంతే. అంటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆయనకున్న సక్సెస్కి, ఆయనకున్న ట్రాక్ రికార్డ్కి ఎవరన్నా చెప్పడానికి ఆడ కొంచెం తెలియాలి కదా. అడిగేలే ఇంకొంచెం ఏదైనా ఇవ్వండి కొంతమంది అనొచ్చు, లేకపోతే అలాంటి సాంగ్ ఇవ్వనొచ్చు, ఏదో ఆల్రెడీ ఇంకో మ్యూజిక్ ఎగ్జాంపుల్ అయింది, లేకపోతే హిందీ సాంగ్ ఏదో అలాంటి ఆయనకి నచ్చదు. నువ్వు నా దగ్గరకు వచ్చింది నా మ్యూజిక్ కోసం, నువ్వేంటి మళ్ళీ వాళ్ళది ఎందుకు చెప్తావు ఇక్కడ? సో అలాంటి వాళ్ళు చాలామంది చూశారు కాబట్టి అప్పుడప్పుడు చిరాకు పడి ఉండొచ్చు, అది హైలీ పాసిబుల్. సరే, ఈ సినిమా సక్సెస్లో మనం ఇందాక అనుకున్నట్టుగా ఎవరికి అందరి పాత్ర ఉందంటారా? సరే, సినిమా సక్సెస్లో అందరి పాత్ర ఉంటుంది, సినిమా ఫెయిల్యూర్లో ఉట్టి దర్శకుడి పాత్ర ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దర్శకుడి విజన్ కోసం చేశారు. నాకు ఇలాంటి పాట కావాలన్నా, నాకు ఇలాంటి ఫోటోగ్రఫీ కావాలన్నా, నాకు ఇలాంటి పర్ఫార్మెన్స్ కావాలన్నా అవన్నీ వాళ్ళు ఇచ్చారు కదా, నేను నా నుంచి రాలా. రఘువరన్ లేకపోతే సినిమా ఎలా అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇళయరాజా గారు మ్యూజిక్ లేకపోతే ఎలా ఉంటుంది? సౌండ్ బ్యాక్గ్రౌండ్ అలా నాగార్జున నమ్మకం లేకపోతే ఎలా ఉంటుంది? అందరి కంట్రిబ్యూషన్ ఉంది. కానీ నా విజన్కి ఇచ్చారు, ఫ్లాప్ అయి ఉంటే నా విజన్ ఫ్లాప్ అయ్యి. అందుకని నేను చాలాసార్లు చెప్పేది, సక్సెస్ అందరికీ చెందుతుంది, ఫెయిల్యూర్ ఉంటే డైరెక్ట్గా చెందుతుంది. కెప్టెన్. తర్వాత మీరు ఆ సాయి చంద్ కొట్టిస్తారు నిర్మలాతోటి, పోలీసు డ్రెస్లో ఉంటాడు కదా, అది కొంచెం ఇప్పుడు దాని గురించి ఎవరు ఇప్పుడు మాట్లాడలేదు ఎక్కువ ఎవరు కూడా. అది కొంచెం ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ కాదంటారు. ఏంటిది? సాయి చంద్ సిఐ పాత్రలో ఉంటాడు. అవును, సుధాకర్ చచ్చిపోతాడు, రోహిణి మన నిర్మల కొడుతుంది ఆయన. అదే పాయింట్ కదా. అది నేను యాక్చువల్గా జాస్ సినిమాలో కాపీ కొట్టాను. జాస్ సినిమాలో పోలీస్ ఆఫీసరు షార్క్ ఉంది అని చెప్పడం, వార్నింగ్ ఇవ్వడం, ఎందుకంటే దానివల్ల బిజినెస్ పోతుందని మేయరు కొంచెం బలవంత పెడతాడు, చెప్పొద్దని. అప్పుడు ఒక మదర్కి తెలుస్తుంది ఆడ కొడుకు చచ్చిపోతాడు. సో అప్పుడు నేను షార్క్ బదులు రఘువరన్ పెట్టా. తనిఖీల బరిని కొంతసేపు డైలాగ్స్ ఉండవు అసలు, ఓన్లీ ఆయన తర్వాత మాట్లాడతాడు కానీ చాలాసేపు మాట్లాడు. అది ఎవరు సార్ ఆ థాట్? అది నేనే. ఎందుకంటే నాకు భరణి రిహర్సల్ చేస్తున్నాడు. అంటే రిహర్సల్ చేసేప్పుడు జనరల్గా యాక్టర్స్ ఏం చేస్తారంటే డైలాగ్ చెప్పకుండా వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందని వాళ్ళు ఏదో మూమెంట్ చూసుకుంటారు, ఇలా ఎవరు నువ్వు అని అంటానికి. నేను ఆ రిహర్సల్లో చూసి ఇలా అంటున్నాడు, తన మూమెంట్ చూడ, నేను అదే చెప్పని చెప్పాను. అదే హిట్ అయ్యింది. యా కరెక్ట్. మీకు ఇప్పుడు ఫస్ట్లో కూడా ఇప్పుడు జెడి చక్రవర్తి వస్తాడు, ఆడేమో కూర్చుని ఉంటాడు, ఆడెలా అంటాడు, ఈడెలా అంటాడు. ఈ సైన్ లాంగ్వేజ్ తోటి మీకు దే బికమ్ లార్జర్ దెన్ లైఫ్. అదేంటి నాకు తర్వాత భరణి చెప్పాడు ఒకసారి, నేను ఒక పెద్ద డైరెక్టర్ సినిమాలో చేస్తామంటే నువ్వు శివాలో చేసినట్టు చెయ్యి అని చెప్పాడు. అంటే సరే నా ఎలా అన్నాడు, ఒక చిన్న సిగ్నల్ కట్, ఏంటి చేయలేదని. చేసాను సార్ అని. లేదు మళ్ళీ 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 స్టార్ట్ కెమెరా మరీ సెటిల్ అయిపోయాను ఫైనల్గా ఎలా అన్నా. అదే అన్నా, ఎందుకంటే అది బ్యాక్గ్రౌండ్ స్కోర్లో పెద్ద స్క్రీన్ మీద ఎట్లా ఉంటుంది అని అర్థం అవ్వటానికి చాలా తక్కువ మంది అవుతుంది. మీకు ఆ సెన్సిటివిటీ కానీ ఇంటెన్సిటీ ఉండాలి. ఆడియన్స్ ఎంత అర్థం చేసుకుంటారు, ఎంత చిన్న సిగ్నల్ అయినా అనే దానికి అది పాయింట్. అది ఆ పర్టిక్యులర్ హెడ్ నోడింగ్ అంతా నేను గాంధీలోంచి తీసుకున్నాను. రిచర్డ్ అటెన్బరో గాంధీ సినిమాలో గోడ్సే ఇలా వెనక్కి తిరిగి ఇలా అంటాడు, కార్లో కూర్చుని ఒకటి ఇలా అంటాడు. ఆ 2 షాట్లు అక్కడి నుంచి కాపీ కొట్టాను. విశ్వనాథ్ గారు, కె విశ్వనాథ్ గారు ఒక మాట అంటుంటారు సార్, ఇప్పుడు స్టాండర్డ్స్ తెలుసు,
ఈ సినిమాలో పాటలు ఉంటాయి కదా, ఈ పాటలు అనేవి సినిమాకి ఒక 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 దాని ఏమంటారు ఒక ఒక బ్రేకర్స్ లాంటివి అవి. అసలు పాటలు లేకుండా ఉండాలంటాడు ఆయన. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అనేది ఇలా ఉండాలి అనే మీనింగ్ లేదండి. ఇప్పుడు సినిమా అనే దాని డెఫినేషన్, ఇప్పుడు సపోజ్ మేము ఇంజనీరింగ్ కాలేజ్లో అడవి రాముడు, వేటగాడు ఇలా సినిమాని చూసినప్పుడు అసలు పాటల కోసం వెళ్ళేవాడు మేము. స్టోరీ ఎవడు కేర్ కూడా చేయలే. అలా అని అది శంకరాభరణం ఆఫ్ కోర్స్ అక్కడ పాటలు ఉన్నాయి, సిచ్యువేషన్ సాంగ్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏదో బూత్ లాంటి హారర్ సినిమాలో సాంగ్సే లేవు. ఏ సినిమా కూడా రెండో సినిమా అదే దాంట్లో చూడరు. అందుకని సినిమాని జనరలైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కొన్ని సినిమాలు పాటలు మొలానే ఆడతాయి, పాటలు మ్యూజికల్ సినిమాలు పాటలు ఉన్న మళ్ళీ ఇరిటేషన్ వస్తుంది. కంపేర్ టు క్షణ పాటలు బాగుంటాయి. శివాతో కంపేర్ చేస్తే డెఫినెట్గా నాకు పర్సనల్గా. అలాగే మీరు పాత్రలు అంటారు కదా, ఆ నటుడు కనిపించకూడదు, పాత్ర కనిపించాలనే మాట మనం వినపడుతుంటుంది. అలాగే నటన నటించడం కాదు, జస్ట్ బిహేవ్ చేయాలంటారు. సో అవన్నీ కూడా ఈ శివాలో కనిపిస్తాయి కదా. అది డెఫినెట్గా గాడ్ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్. గాడ్ ఫాదర్ ఒక పక్కన గోవింద్ నీలాని, అర్ధసత్య, లేకపోతే శ్యామ్ బెనిగల్, కల్యూగ్. నేను చాలా ఆర్ట్ ఫిలిం డైరెక్టర్స్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాటిని కమర్షియలైజ్ చేశాను. ఆర్ట్ ఫిలిం ఎందుకంటే రియలిజం కోసం, రియాలిటీ అలా టెక్నికల్గా అడ్వాన్స్డ్. తర్వాత మామూలుగా కెమెరామన్ పెద్దవాళ్ళు చాలా సీనియర్ మోస్ట్ టాప్ కెమెరామెన్ ఏమంటారండి సార్ వాళ్ళు, ఒక సినిమా కెమెరా చాలా అద్భుతంగా చేశారు, షార్ట్స్ లేకపోతే మంచి సీన్లు చూపించారు. ఇప్పుడు మనం రివ్యూలు రాస్తున్నారు కదా, కెమెరా గురించి కూడా రాస్తున్నారు కదా, టేకింగ్ గురించి కూడా. ఇలా సినిమా కెమెరా గురించి మాట్లాడుతున్నారు అంటే ఇది మన నటుడు కనిపిస్తే పాత్ర కనిపించాలి కానీ నటుడు కనిపించకూడదు అంటారు. అలాగే కెమెరా గురించి టేకింగ్ గురించి మాట్లాడుతున్నారంటే కెమెరామెన్ ఫెయిల్ అయినట్టు అని చెప్పి తీరి చెప్తుంటారు. ఈ సినిమా వచ్చేసరికి కెమెరా టేకింగ్ గురించి మాట్లాడతారు. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎనీ విజువల్ కొత్తగా ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ ఆడియన్స్కి కెమెరాకి మిగతా క్రాఫ్ట్స్ సెపరేట్గా అర్థం అవ్వటం అనేది జరుగుతుంది. చాలాసార్లు మీరు ఏం రాస్తారు, ఎడిటింగ్ బాగాలేదంటారు. ఎడిటర్ ఏం చేయలేడు. ఎడిటర్ ఫైనల్గా డైరెక్టర్ మాట వినాలి కదా, అది ఎక్కడ తెలుస్తుంది మీకు? కట్ చేయొచ్చు. కేవలం మీరు ఎడిటింగ్ ఫలానా అని రాశారు కాబట్టి వాడు తీసుకుంటే డెసిషన్ అనుకుంటారు. ఇప్పుడు ఫోటోగ్రఫీ కూడా మీరు ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ పెట్టారు యాక్టర్, ఆ ఎక్స్ప్రెషన్ని లైట్ చేయటంలో అదే యాక్టర్ని తీసి ఇంకొని పెడితే ఆ లైటింగ్ పని చేయదు. ఈ సటిలిటీస్ ఎవరికి అర్థం కాదు. కాకపోతే మీకు విజువల్ లుక్ అంతకుముందు చూడని విధంగా ఉంటే ఫోటోగ్రఫీ అనుకుంటారు అందరు. ఇప్పుడు శివాకు ముందు చాలా మటుకు ఫ్లాట్ లైటింగ్ ఉండేది, మొత్తం అంతా బ్రైట్ లైట్, ఫేస్ మీద కానీ వెనకాల సెట్లో కానీ. అది మేము ఫస్ట్ టైం హై కాంట్రాస్ట్ లైట్ అండ్ షేడ్ వాడాం. అది కూడా గాడ్ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్. సో నేను గోపాల్ రెడ్డి మాట్లాడినప్పుడు నాకు గాడ్ ఫాదర్ టైప్లో కాంట్రాస్ట్ లైటింగ్ కావాలని చెప్పాను. సో అది ఆ మూడుకి సెట్ అయింది. అదే కాంట్రాస్ట్ లైటింగ్ మీరు అడవి రాములో పెడితే సూపర్ ఫ్లాప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సినిమాకి అది సెట్ అవ్వాలి. అదే అంటే మీరు ఆయన కెమెరామెన్ ఏదో సందర్భంలో మాట్లాడుతూ, ఆయన కెమెరామెన్ కదా, ఈ కెమెరా అద్భుతంగా తీశారు, చాలా బాగుంది అని మాట్లాడుకున్నారంటే మేము ఫెయిల్ అయినట్టండి. నటుడు కనిపిస్తే పాత్ర ఫెయిల్ అయినట్టు అది చెప్తారండి, అది ఎవరు నమ్మరు. ఎందుకంటే సినిమా అనేది మీకు క్రాఫ్టింగ్. ఒక్కోసారి మ్యూజిక్ చాలా నచ్చవచ్చు, మ్యూజిక్ నోటీస్ చేశారంటే సినిమా ఫ్లాప్ అయినట్టు ఎలా ఉంటుంది, అది సేమ్ అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివాలో ఫస్ట్ టైం స్టడీ గేమ్ వాడాం. అవును, చాలా లెటర్స్ వచ్చి అనుపూర్ణ స్టూడియోస్కి. ఆ సందుల్లో పరిగెడుతున్నప్పుడు ఎక్స్ట్రాడినరీ అంటే వాళ్ళు నోటీస్ చేశారు. అది కూడా ఎఫెక్ట్ యాడ్ అయినట్టే కదా. అప్పుడు అరే ఏంటి కెమెరా వర్క్ అని నోటీసే చేయకపోతే ఆ కొత్తదనం ఎట్లా ఫీల్ అవుతారు? ఆ నోటీస్ చేయడమే మన సక్సెస్. 100%. మ్యూజిక్ కానీ ఎనీథింగ్ క్రాఫ్ట్ ఏదైనా సరే నోటీస్ చేయకపోతే దాన్ని ఉండటం ఎందుకు అసలు? అదే రికగ్నైజ్ చేయటం. ఇప్పుడు మన శివ సినిమా చూసినా క్షణంలో కూడా సందులు గొంతుల్లో సీన్లు వెనకాల పరిగెత్తుతూ ఉంటాము, ఆ షార్ట్స్ అవన్నీ అలాగే కింద నుంచి నేల నుంచి చూపించటము, డార్క్, ఇవన్నీ కూడా మీ ద్వారానే మన తెలుగు సినిమాకు పరిచయం అయిందని చెప్పాలి. దాని అర్థం ఏంటి, ఇవన్నీ నోటీస్ చేసి మాట్లాడుతున్నారు ఆడియన్స్. అవును, ఈవెన్ ఆఫ్టర్ 36 years ఇప్పుడు కూడా శివ సినిమాకి అవి గుర్తుండిపోయినాయి. అవును, అది ఆలోచన మీదే.
దానిపై ఇన్ఫ్లుయెన్స్ మళ్ళీ మీ ప్యారలాల్ మూవీ అండ్ ఇంగ్లీష్ మూవీస్ అంటారా? ఎస్, కరెక్ట్. అలాగే ఫైట్స్ కూడా రాజు గారు వారు ఫైట్ మాస్టర్ అనుకుంటాను. ఇక్కడ అసలు ఆయన చేసిన మిగతా సినిమాల ఫైట్లకి శివాలో ఫైట్స్ అని అసలు రాయాలా అని కూడా అనిపిస్తుంటుంది. యా, అది ఎందుకంటే అక్కడంతా ఇప్పుడు కూడా అది చేస్తున్నారు. ఫైట్ అనగానే యాక్షన్ దగ్గరికి ఇచ్చేస్తారు. అతను ఏదో తీసుకుంటాడు, అసలు సినిమాకి సంబంధం ఉండదు. కైండ్ ఆఫ్ ఆ క్యారెక్టర్ ఇలా ఎలా చేస్తాడు అది సంబంధం ఉండదు. అవి ఒక్కొక్కసారి సూపర్ హిట్ అయిపోతాయి ఫర్ వేరియస్ రీజన్స్. శివ వాజ్ ద ఫస్ట్ టైం క్యారెక్టర్ నుంచి వస్తాను ఫైట్, నాట్ ఫ్రమ్ యాక్షన్ డైరెక్టర్. న్యాచురల్. ఇప్పుడు నాగార్జున మొత్తం సినిమాలో ఒక జా హిట్, స్టమక్ పంచు, లేకపోతే ఒక కిక్కు, ఫ్రంట్ కిక్కు, ఇలాంటి తప్పిస్తే వేరే చేయడు. ఎందుకంటే ఆ మూడే వచ్చి నాకు. మీకు బ్రూస్లీ ఇన్ఫ్లుయెన్స్. బ్రూస్లీ చాలా చేస్తాడు. బ్రూస్లీ మార్షల్ ఆర్టిస్ట్ కదా, అవును. శివ మార్షల్ ఆర్టిస్ట్ కాదు. సో అప్పుడేంటి, ఆడియన్స్ అలాంటి ఫైట్ చూసినా చూడకపోయినా రియలిస్టిక్ అంటే ఇలా ఉంటుంది కదా అనుకుంటారు న్యాచురల్గా. యా, అంటే ఈ షార్ట్స్ మీరు బ్రూస్లీ ఇన్ఫ్లుయెన్స్ తీసినారు కదా, నేను తెలుసు. బ్రూస్లీ యాటిట్యూడ్. ఇప్పుడు చాలా ఫేమస్ షార్ట్ ఏదైతే ఉందో, నాగార్జున ముగ్గురు వాడతాడు, కెమెరా జస్ట్ ప్యాన్ అవుతుంది, ఫేస్ నుంచి టక్కని కొట్టాడు, ఎక్కడ కొట్టాడు అంతే. అది చాలామంది షార్ట్ గురించి మాట్లాడతారు. అది ఎందుకంటే దాని ఇంపాక్ట్, నేను బ్రూస్లీ సినిమాని తీసిన షార్ట్. అది బ్రూస్లీ ఏంటంటే అతను కొట్టే వాళ్ళని చూడకుండా ఇంకోటి ఏమైనా చూస్తూ ఉంటాడు. అండ్ వాడి మీద ఎఫెక్ట్ కోసం వాడు లేడు, ఫ్రేమ్లో లేడు అసలు. కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటే వాడిని చూస్తా కొడతాడు. సేమ్ థింగ్ నేను నాగార్జునతో ట్రై చేశాను, వర్కౌట్ అయింది. ఇది మార్షల్ ఆర్ట్స్ లేకుండా అని నేను చెప్పేది అదే. ఇంకోటి ఆ పాజ్, ఇప్పుడు ఇరానీ కేఫ్లో గబుక్కుని లేసి ఒకరిని కొడతాడు, వాడు వెళ్ళి గోడ మీద పడి జారుతాడు. దాని తర్వాత స్టే చేసాం, స్టేలో ఉంది, ఇట్ ఈస్ నాట్ ద పంచ్. ఆ స్టేలో ఏంటి, ఈ గణేష్ గాడికి ఒక్కసారిగా ఉనికిపోతాడు అసలు ఆ హిట్ చూసి. ఆడు ఇంకా పడతా ఉంటాడు, నాగార్జున కాన్ఫిడెంట్గా ఇలా చూస్తూ ఉంటాడు. అది అక్కడ ఉంది వైలెన్స్ ఈజ్ నాట్ ఇన్ ద పంచ్. మీరు ఆ పాజ్ లేకుండా టక్ అని కట్ చేసాను అనుకోండి, ఇంకేముండదు. సో మనసులో మీరు ఇవన్నీ పెట్టుకొని ఈ తెలుగు సినిమాకి, శివ సినిమాకి అడాప్ట్ చేసుకుంటూ మళ్ళీ నేటివిటీని, విజయవాడ తాలూకు పాలిటిక్స్, విజయవాడ వాతావరణము, కాలేజీ వాతావరణము, మాఫియా, స్టూడెంట్స్, ఆ రోజున్న యూత్, పొలిటికల్ సిస్టమ్స్, పోలీస్ సిస్టమ్స్, మాఫియా, అవన్నీ కనెక్ట్ చేసుకుంటూ మీరు సీన్లు అల్లుకుంటూ వెళ్ళిపోయారు. అంతే కదా. ఈ సినిమా తమిళం కూడా తీసుకొస్తున్నారట కదా, రిలీజ్. యా, ముందు ఇక్కడ చేసి దాని తర్వాత ఒక 2 weeks తర్వాత వేరే లాంగ్వేజ్లో చేద్దామని ఐడియా. ఈ హిందీ కూడా అనుకుంటున్నారు కదా. యా, అయితే మీరు హిందీలో ఎందుకు మార్చేశారు సార్? దీనికి తెలుగు దీనికి హిందీకి మార్చారు అంటే ఆ టైంలో ఏమనిపించిందంటే, విచ్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, ఏదో కన్వీనియంట్గా సడన్గా గంట వరకు ఆ పాప లేదు అసలు సినిమాలో. ఆ పాపని కన్వీనియన్స్గా క్లైమాక్స్లో ఏదో ఒకటి వదిలేయాలని మళ్ళీ తీసుకొచ్చి స్టోరీలోకి చేసినట్టు అనిపించింది. అమలా రన్నింగ్ క్యారెక్టర్ తప్పిసి కనుక అది ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అనుకున్నాను. అప్పుడు హిందీలో చూసిన అందరికి నచ్చింది, ఇక్కడ వాళ్ళకి నచ్చదా చేంజ్ చేయడం. కంపేర్డ్గా మన తెలుగు బ్లాక్ బాస్టర్ అయింది, తమిళం కూడా బాగా హిట్ అయింది, హిందీ ఇక్కడ అంత హిట్ అవ్వలేదు, అంత పేరు రాలేదు కదా యాక్చువల్గా. నేను అది ఆ టైంలో డిస్ట్రిబ్యూటరు ఎవరు అక్కడ అంటే క్యాష్ అంతా నడిచేది కదా, మాకు కూడా తెలియదు ఎలా అడిగింది. తర్వాత నాగార్జున నాకు ఖుదాగవా షూటింగ్కి వెళ్ళినప్పుడు, ఖుదాగవాలు ఎందుకు తీసుకున్నారు, అమితాబ్ బచ్చన్ పక్కన దిల్మాన్ కదా, ఇదే హిట్ అయింది కనుక. అప్పుడు అక్కడ నార్త్లో షూట్ చేస్తా ఉంటే అందరూ శివ 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 అని వస్తున్నారంట. అప్పుడు అర్థమైంది మాకు సినిమా అక్కడ కూడా హిట్ అయింది. అదే పైన ఎగ్జాంపుల్. ఇప్పుడు సత్య కానీ సర్కార్ కానీ ఇవన్నీ అక్కడ హిట్ అవటానికి కారణము శివాయ మూలం హిందీకి. కరెక్ట్. నాకు సినిమాలు వచ్చింది కూడా దాని గురించి కదా. ఇప్పుడు శివ అక్కడ హిట్ అవ్వకపోతే నాకు రంగీలా ఇన్ని వచ్చి కాదు కదా. ఇక్కడ రఘువరన్ని మీరు అలా ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ అంటే ఆల్రెడీ గతంలో ఉన్నా కానీ అతను కొత్తగా చూపించి అతను ఎలివేట్ చేసి శివ అనగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది నాగార్జున కాదు, శివ అనగానే రఘువరన్ని గుర్తుకొచ్చాడని చెప్పొచ్చు కంపారిటివ్గా. విలన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఉంటుంది కదా. అలాగే అక్కడ మనోజ్ వాజ్పేయి, అక్కడ అతన్ని మీరు ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఇంట్రడ్యూస్ చేయడం అతనిలోని డిఫరెంట్ ప్రతి టాలెంట్ అని. సో ఆ కంపారిజన్ చేయొచ్చా సార్, రఘువరన్ వర్సెస్ మనోజ్ వాజ్పేయి? నాట్ రియలీ. ఇది కంపారిజన్ ఐ డోంట్ వాట్ అంటే సెలక్షన్ ఆఫ్ ది బ్రిలియన్స్. See, I believe Manoj Vajpayee is a far superior actor. ఒకటి. Raghuvaran is very good in a limited spectrum.
మీరు భవానీకి కాంటెక్స్ట్కి మించి రఘువరన్ ఎప్పుడు చూడాలి. మనోజ్ వాజ్పేయి కెన్ డూ ఎనీథింగ్. యా. సో ఇప్పుడు డిజైనింగ్ ఆఫ్ ద క్యారెక్టర్లో నేను ఇన్ఫ్లుయెన్స్ చేసినంత రఘువరన్ అది వేరు. బట్ 100% రఘువరన్ లేకుండా ఇంపాసిబుల్ శివ ఒక మ్యాగ్నమ్ ఓపస్ ఎగ్జిస్ట్ అవ్వటం అనేది. యా యా రఘువరన్కి ఒక మ్యాగ్నమ్ ఓపస్ లాగా అనుకోవచ్చు. అది మ్యాగ్నమ్ ఆపోస్ ఐ డోంట్ ఇస్ ద రైట్ వర్డ్. ఆ టైంలో నాకు తెలిసిన యాక్టర్స్ నాకు అంటే నాలెడ్జ్లో ఉన్న యాక్టర్స్లో రఘువరన్ అంత ఎఫెక్టివ్గా ఎవరు చేసి ఉండరు. అక్కడ సౌరభ్ శుక్లా అతను కూడా మీ యొక్క దీనిలో నుంచి వచ్చాయి ఈరోజు మొత్తం ప్రపంచం దేశమంతా అతని గురించి మాట్లాడుకుంటుంది. అతను హిమ్సెల్ఫ్ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్ కదా. అలాగే ఇక్కడ మన వంశీ వీళ్ళంతా కూడా ఇక్కడ తెలుగు సినిమాలోను అక్కడ హిందీలోను ఒక న్యూ టేస్ట్ని న్యూ టాలెంట్ని మీరు పరిచయం చేశారు అనుకోవచ్చా? నేను పరిచయం చేయటం కన్నా వాళ్ళని వాడుకున్నాను అనటం కరెక్ట్ వర్డ్. ఎందుకు పరిచయం చేస్తున్నా ఎవరినైనా నాకు వాళ్ళతో సంబంధం. నా సినిమా కోసం ఎవరు ఎఫెక్టివ్గా ఉంటారో వాళ్ళని వాడుకుంటారు. సో పరిచయం చేయటం అనే వర్డ్ నాకు ఇష్టం ఉంది. టాలెంట్ సెర్చ్ అంటాం కదా సార్. టాలెంట్ నా సినిమా కోసం ఎత్తుకున్నా అంతే. ఈ శివ ఏమన్నా రీమేక్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? మళ్ళీ కొత్తగా ఏమన్నా ఆలోచన ఉందా? శివ సార్ ఇంకా మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్? ఈ కొత్త ఎటువంటి మీరు ఫీస్ట్ ఇవ్వబోతున్నారు? ఫీస్ట్ నేను చెప్తున్నాను. ఇప్పుడు మా ఇంటికి రండి బ్రహ్మాండంగా వంట చేసిన ఎవరైనా చెప్తారా? వాడికి నచ్చాలి కదా. వాడికి నచ్చదు. అదే మా వంతు కృషి మేము చేసాం. అండ్ ఐ ఫీల్ ఇట్ విల్ బి వెరీ డిఫరెంట్ ఫర్ దెమ్ బికాజ్ పాతగా చూసిన వాళ్ళందరికీ కొత్త సౌండ్తో ఎక్స్పీరియన్స్ చేయడం, చూడని వాళ్ళకి ఇప్పుడు వచ్చిన స్లో మోషన్ షాట్లు అన్నీ లేకుండా రియలిస్టిక్ యాక్షన్ అనేది చూడటానికి ఇష్టపడతారు అనుకుంటున్నాం. చాలాసార్లు చూసుంటారు శివ. ఇప్పుడు ఈ రిలీజ్లో భాగంగా మొత్తం న్యూగా డిజైన్ చేసే భాగంగా సినిమాని వాళ్ళు ఇంకా ఫోకస్డ్గా చూసుంటారు కదా. మీకు అప్పటికిప్పటికి ఏమైనా డిఫరెన్స్? నాకు అర్థమైన డిఫరెన్స్ ఉంది. అప్పటికి డిఫరెన్స్ శివ క్యారెక్టర్ ఒక ఎక్స్ట్రాడినరీగా ఇప్పుడు అర్థమైంది 35 ఏళ్ళేగా. అంటే అప్పుడు నేను ఏదో కొన్ని మిశ్రమంలాగా మిక్సింగ్ చేసి అమితాబ్ బచ్చన్ 70s, బ్రూస్ లీ, ఐన్ ర్యాండ్లో ఫౌంటైన్ హెడ్ ఇలాంటివన్నీ మిక్స్ చేశాను అర్థం చేసుకోకుండా. ఇప్పుడు అర్థమైంది, ఓహో ఇదా క్యారెక్టర్ అని. అంటే దానికి ఒక పర్పస్ ఉందంటారా? మీరు అప్పుడున్న విజయవాడలో ఉన్న గొడవలు, స్టూడెంట్స్ 100% అవన్నీ లేకపోతే అయ్యేది కాదు. నేను రౌడీలతో వాళ్ళతో తిరిగి వాళ్ళ గురించి నాకు స్కూల్ డేస్ నుంచి నాకు ఫ్యాసినేషన్ ఉండేది. స్కూల్ రోజులో వెనకాల నుంచి జుట్టు పీకేవాళ్ళు ఉంటారు, టీచర్ మీద ఏదో పడేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ నాకు. ఇప్పుడు జేడి చక్రవర్తి ఆడ ఇసరటం అంతా అక్కడ స్కూల్లో నా కాలేజ్ చేసింది కదా అదంతా. మీరు సైట్ ఇంజనీర్గా చేసి తర్వాత కొంతకాలం వీడియో షాప్ పెట్టి రెంటల్ నడిపేసి తర్వాత టక్కన సినిమాల్లోకి వచ్చారు కదా. ఈ సినిమాలకు రావాలని మొదటి నుంచి ఉందా మీకు ఆలోచన? మొదటి నుంచి అంటే సినిమాలంటే పిచ్చి ఉండేది. డైరెక్టర్ అవ్వాలని మాత్రం ఆల్మోస్ట్ ఫైనల్ ఇయర్ ఆ టైంలో వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజ్ ఫైనల్ ఇయర్. సినిమా పిచ్ అనేది ఆల్మోస్ట్ నాకు 10th, 8th, 9th స్టాండర్డ్ నుంచి ఉండేది. సినిమా తీయాలనిపించి మీకు పెట్టడానికి కారణం ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్? నేను డైరెక్టర్గా ఎక్కువ నేరేట్ చేస్తూ ఉన్నాను నా ఫ్రెండ్స్కి. నేను చూసిన సినిమా చాలాసార్లు వాళ్ళకి సినిమా కన్నా నేరేషన్ ఎక్కువ నచ్చింది అని కొన్ని చేంజ్ చేసేవాడు మధ్యలో. అదే సినిమా ఇలా ఉంది సీను అంటే వాళ్ళు వెళ్ళి చూసారు, నువ్వు చెప్పినట్టు లేదనేవారు. అప్పుడు నాకు స్లోగా నేను చెప్పిందే బాగుందంటే నేను డైరెక్టర్ ఎందుకు అవ్వకూడదు అని ఒక స్క్రీన్ ప్లే ఐడియా. యాక్చువల్ మీరు ఇండస్ట్రీకి రావడం కూడా ఒక స్క్రిప్ట్ రైటర్గా అనుకున్నారా? ఎలా సార్? స్క్రిప్ట్ రైటర్ కానీ కాదు, అప్పటికే డైరెక్షన్. కానీ అవ్వాలి అంటే ఫస్ట్ ఇంప్రెస్ చేయడానికి మీరు ఒక చెప్పే ఏది ఉండాలి కదా, చెప్పగలిగే ఏది ఉండాలి కదా. యా, అసిస్టెంట్ డైరెక్టర్గా మీరు చేసింది మీకు ఏమైనా ఉపయోగపడిందా ఈ సినిమాకి? నాట్ ఎట్. అంటే ఒకటి ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పుడు నాకు ఉపయోగపడింది పాలిటిక్స్ ఇన్ సినిమా ఇండస్ట్రీ. డైరెక్టర్కి ఏం చేస్తే ఇష్టం ఉండదు, ఇలాంటి ఇంటర్నల్గా పీపుల్ని స్టడీ చేయడానికి అది దానికి ఉపయోగపడేది, నాట్ ఫర్ మేకింగ్ ద ఫిల్మ్. అంటే ఇప్పుడు నేను వచ్చినప్పుడు నేను ఎలా ఉండేవాడిని అంటే అసిస్టెంట్ డైరెక్టర్ అంటే అప్పుడు అందరూ ఇలా చేతులు కట్టుకుని ఇలా ఒక బానిసలాగా ఉండేవారు, బాడీ లాంగ్వేజ్ అంతా. నేను వచ్చేలా కాలు మీద కాలు వేసుకుని ఎవరన్నా వస్తే లెక్కకుండా ఉంటాం, అది ఎవరు తెలియదు అంతవరకు.
చాలామంది నన్ను అరే ఇంగ్లీష్ వస్తున్నాడు రా అని నాకు నిక్ నేమ్స్ పెట్టారు జస్టిన్ డైరెక్ట్లీ వీళ్ళందరూ. అంటే మనం హ్యూమన్ సైకాలజీ అంటే అవతల వాడికి తెలిస్తే వాడికి తెలియటం అనేది ఒక దే లుక్ డౌన్, అది పెద్ద పోజు పడుతున్నాడు రా. అది మీ ప్రత్యేకమైన రికగ్నిషన్. యా. తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడి ప్రపంచ సినిమా గురించి చెప్పి వాళ్ళ అక్కడనే నాగార్జున, వెంకట్, అలాగే మన యాలగడ్డ ఇంగ్లీష్లో మాట్లాడి పడేస్తున్నాడు అనేది వాళ్ళ ఉద్దేశం. అర్థమైపోయింది వాడు. అది దట్ ఈస్ ద. అంటే ఇప్పుడు ఆడికి అర్థమైంది ఏంటంటే వీళ్ళకి ఇంగ్లీష్ వచ్చు. అదే ఇప్పుడు ఇంగ్లీష్ రానోడిని మీరు ఇంగ్లీష్లో చెప్పి పడేసి, ఇంగ్లీష్ వచ్చినోడు ఎలా పడేస్తారు? అవును. ఇంగ్లీష్ వచ్చినోడు మీరు చెప్పేది అంటాడు, లాంగ్వేజ్ ఏంటో. అవును. ఇంగ్లీష్ రానోడు ఏమైనా ఉందేమో అనుకుంటాడు. అంటే ఇంగ్లీష్ రావటము చెప్పేదంటే కంటెంట్ కూడా ఉంటుంది కదా సార్. సబ్జెక్ట్ వాడు చెప్పే ఎగ్జాంపుల్స్, నేను అది చెప్తున్నా. ఆ సీరియస్నెస్, ఆ నాలెడ్జ్ ఓరియంటేషన్. ఈ సినిమా వచ్చి శివ వచ్చి 36 ఏళ్ళు అయిపోయింది, 36 years అయింది కదా. ఇప్పుడు కొత్తగా మీకు అనిపించిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే ఏదైనా చెప్పగలుగుతారా? నేను అంటే చాలా ఒక యునీక్ ఆస్పెక్ట్ శివ క్యారెక్టర్లో ఇప్పుడు గుర్తించాను. ఇది 35 ఏళ్ళే. నేను రాసినప్పుడు, తీసినప్పుడు, సినిమా అయిపోయి ఆడినప్పుడు కూడా ఆ పర్టిక్యులర్ థింగ్ గుర్తించలేదు. అదేంటంటే ఇంకోటి ఏంటంటే నేను గుర్తించింది ఈ 35 ఏళ్ళలో ఒక్క సినిమాలో కూడా మళ్ళీ రాలేదు. ఇది నా సినిమాలో రాలేదు, వేరే ఎవరి సినిమాలో రాలేదు. చాలా ఇంపార్టెంట్ విషయం అది. యాక్చువల్గా సినిమా అంత పెద్ద హిట్ అవ్వటానికి ఇది ముఖ్య కారణం అని నేను ఇప్పుడు నమ్ముతున్నాను. అదేంటంటే నాగార్జున జేడి చక్రవర్తి వెనకాల పరిగెడుతున్నాడు, కొడుతున్నాడు, కొట్టాడు. కట్ చేస్తే ప్రిన్సిపల్ అడిగాడు, ఏంటి క్లాస్ రూమ్లో రౌడీజం ఏంటంటే నాగార్జున ఒక డైలాగ్ చెప్తాడు, చదువుకోవడానికి వస్తే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే మీరేమంటారు, చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తాను, నేను గాంధీని కాదంట. అది ఎలా అన్నాడంటే నాగార్జున తను అన్న టోన్ చెప్తున్నాడు, చదువుకు వచ్చిన మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే మీరేమంటారు, చెంప మీద కొడితే ఇంకో చెంప చూడండి, గాంధీని కాదు అని ఒక ఆర్ద్రతో అంటాడు. ఆర్ద్రత అంటే ఒక హర్ట్, ఎమోషనల్ హర్ట్ అయ్యాడు. అదే డైలాగ్ మీద ఎలా చెప్పొచ్చు, చెంప మీద కొడితే ఇంకో చెంప, గాంధీని కాదు అని కోపంతో చెప్పొచ్చు. చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడానికి అని స్వాగతో చెప్పచ్చు. ఆర్ద్రత అనేది రియలిస్టిక్ ఎమోషన్, అంటే జెన్యున్గా హర్ట్ అయ్యాడు. అసలు ఇలాంటి వాళ్ళని బేర్ చేస్తున్నారు, జేడీ లాంటి వాళ్ళని నేను చేస్తే నన్ను అడుగుతున్నారు క్వశ్చన్ మీరు అని తను హర్ట్ అయ్యి అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ రియలిజం అనేది ఇంతవరకు నేను ఏ సినిమాలో చూడలేదు. ఏది శివ తర్వాత మీ సినిమాలో చూడలేదు, ఏ సినిమాలో చూడలేదు. అప్పుడు ఇది అప్పుడు నేను నాగార్జున ఫోన్ చేసి చెప్పాను, ఇది నేను రియలైజ్ అయినాను. మనకి తెలియకుండా ఎలా చేయొచ్చో అప్పుడు నాతో అన్నాడు నాగార్జున. నేను రియలైజ్ అయింది ఏంటంటే సబ్కాన్షియస్గా ఐ వాజ్ కాపీయింగ్ అమితాబ్ బచ్చన్ ఫ్రమ్ జంజీర్. ఎక్కడో రాంబో సినిమాలో సిల్వస్టర్ స్టాలోన్ మాట్లాడే తీరు. వీటన్నిటికీ కామన్ ఏంటంటే వాళ్ళు సర్కమ్స్టాన్సెస్లోంచి హీరో అవుతారు మామూలు క్యారెక్టర్గా వచ్చి. అప్పుడు అమితాబ్ బచ్చన్ ఒక సినిమాలో ఒక బ్రదర్ ఏదో మోసం చేస్తాడు అబద్ధం చెప్పి. ఆ బ్రదర్ కోపం వస్తాడు, వచ్చేటప్పుడు ఆ బ్రదర్ ఏదో పబ్లో డాన్స్ చేస్తున్నాడు. అతని దగ్గరికి వెళ్తా ఉంటే ఇక్కడ నుంచి బౌన్సర్లు వస్తారు, అమ్మ बीच में तो टांगे तोड़ दूंगा అంటే మధ్యలో వస్తే కాళ్ళు ఎరగొడతాను. అంటే బ్రదర్ మోసం అనేది తను చూస్తున్నాడు. బ్రదర్ మోసంతో వచ్చిన హర్ట్లోంచి చెప్పాడు డైలాగ్ అమితాబ్. అది నేను శివాలో కాపీ కొట్టాను. ఎఫెక్ట్ని ఇలా చెప్పాలి అని చెప్పా నాగార్జునకి. కానీ అప్పుడు నాకు కూడా అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు శివ గురించి ఆ క్యారెక్టర్ ఏంటి అని పెద్ద ప్యాసేజ్ రాశాను దాని గురించి. సో ఇప్పుడు మీరు ఎవరు మాట్లాడిన హీరోలు స్వాగ్తో మాడతారు. ఆవిడ స్టైలు, ఆడ హై స్పీడ్లో వస్తాడు, ఆడ ఇలా అంటాడు, ఒక ర్యాంప్ వస్తుంది షార్ట్. ఇవన్నీ దేనికి చేస్తారు, ఫ్రంట్ బెంచ్లో కూర్చుని ఫస్ట్ డే కాగితాలు ఇసిరే వాళ్ళ కోసం పెడతారు షార్ట్. దాని మూలన మిగతా కథ అంతా దెబ్బతినేస్తారు. అప్పుడు ఏంటి శివాలో మీరు చూస్తే వచ్చి ఏంటి ఎలా ఉంది అని ఆశ్చర్యపోతున్నాడు. ఒక పర్టికులర్ టైంలో తన ఎదురుగా ఒక అమ్మాయి నాడు గుద్దుకుని వెళ్ళిపోయి అంత పొగరుతో ఉన్నప్పుడు ఒక లిమిట్ వచ్చింది. తర్వాత వాడు వెయిట్ చేస్తున్నారు ఈ రావడానికి. అక్కడి పారిపోడు కదా, అది ఎంతమంది కొడుతున్నారని.
ఇప్పుడు ఒక పుష్ లిమిట్ వచ్చింది, ఆడొచ్చాడు, ఆయన ఏంట్రా నువ్వు హీరోవా, దాన్ని ముట్టుకుంటే అంత పరుషం వచ్చిందిరా నీకు, కొట్టాడు టపాకని. అప్పుడేంటి, ఇది మన థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కరికి అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆడు చేయాలనిపించి ఉండొచ్చు, చూసి ఉండొచ్చు, అలాంటిది ఏదో విని ఉండొచ్చు. అది టైంకి సంబంధం లేదు, అది నిన్న రేపు జరగచ్చు, 2030లో జరగచ్చు, 1970లో జరగచ్చు, ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది క్యారెక్టర్. అది దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టూడ్ నౌ. అంటే శివ పాత్రలో కంప్లీట్గా ఆర్ద్రత అనేది నడిచింది అంటారు, అండర్ కరెంట్గా టోన్. అంటే మీకు కోపం ఎప్పుడు వస్తుంది, మీరు రైట్ అని మీరు స్ట్రాంగ్గా నమ్మాలి. పొగరు కాదు, ఏదైనా చేసేస్తా స్వాగ్ కాదు, నిజంగా నేను నమ్మను. అప్పుడేంటి, నాగార్జున ఐస్లో కానీ వాయిస్లో కానీ ఎక్స్ప్రెషన్లో కానీ అది క్లియర్గా కనిపిస్తుంది. మీరు మిగతా సినిమాల్లో కూడా డైలాగ్స్లో అంతా కూడా అందరూ అలా అనుకుంటే ఇలా అవుతుంది. అంటే ఎవరు ఆ డెసిషన్ నేను చచ్చిపోతానని భయం కాదు అంటాడు. బతికితే మన ప్రిన్సిపల్స్ కోసం బతకాలి అనేది, దట్ ఈస్ అ క్వింటెసెన్షియల్ డెఫినేషన్ ఆఫ్ హీరో. హీరో డెఫినేషన్ అనేది తన ప్రిన్సిపల్ కోసం బతుకుతా, తన సెన్స్ ఆఫ్ జస్టిస్ కోసం బతికినోడు హీరో. కానీ మనకి ఇప్పుడు హీరో డెఫినేషన్ 20 మందిని కొడతాడు, 40 మందిని గాలిలోకి ఇసురుతాడు అన్న దానికి మారిపోయింది ఇప్పుడున్న హీరో. అంటే ఇక్కడ ఆ సినిమాలో ఆర్ద్రత అనేది హీరో అంటారా? 100%. దట్ ఈస్ వాట్ ఐ రియలైజ్ నౌ. ఇప్పుడు తెలుసుకున్నా, తెలిసింది. ఇప్పటిదాకా ఎప్పుడు అనిపించింది? ఇప్పుడు అనిపిస్తా. నాగార్జున నేను ఎఫెక్ట్ చూసాను అంతే. ఇది అమితాబ్ బచ్చన్ టైం. ఇప్పుడు మీకు ఎప్పుడైనా వాయిస్ టోన్లోని దాంట్లో ఇప్పుడు నాగార్జున ఒక షార్ట్ టక్ అని తలుపు తీసుకుని వస్తాడు, వచ్చి నానాజీ ఉంటాడు, ఆడు నల్లే చూస్తాడు, భవానీ ఎక్కడ, భవానీ ఎక్కడ. ఇప్పుడు అదే డైలాగు భవానీ ఎక్కడ, భవానీ ఎక్కడ అంటే పొగడుతున్నాడు, భవానీ ఎక్కడ అంటే భవానీ నాకు ఎంత సీరియస్గా కావాలి అనేది మీకు ఎమోషన్ వస్తుంది. టోన్లో. అంటే మీరు నాగార్జునకి ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇందాక చెప్పిన గాంధీ ఇది జంజీర్ ఇది, మీరు టోన్ చెప్పలేదు ఆయనకి, ఈ టోన్లో చెప్పాలి? చెప్పాను, టోన్ చెప్పాను, అదే అడిగాను నాగార్జున. అలా ఎలా చెప్పావు మరి అప్పుడు టోన్ అని అదే అడిగాడు నాగార్జున. నేను అమితాబ్ బచ్చన్ ఇమిటేట్ చేస్తున్నా, అది నేను చెప్పింది జంజీర్ టోన్. సో ఇప్పుడేమంటారా, ఇప్పటికీ ఆయనకి అర్థమవలేదు. ఇప్పుడు నేను అమితాబ్ బచ్చన్ గారు చెప్పేది ఈ విషయం, ఆయన కూడా షాక్ అయ్యారు. అంటే ఆయన ఏదో చేశారు, ఆయన ఏమో ఆలోచించి చేయలేదు అది. అమితాబ్ కూడా ఆయన జంజీర్ చేసినప్పుడు ఇప్పుడు నాగార్జున లాగానే ఆయన కూడా. అంటే ఇప్పుడు ఆయనకి ఎవరైనా చెప్పారా లేదు, ఎందుకంటే అన్ని సినిమాలు చేశారు ఆయన, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డైరెక్టర్. ఇప్పుడు కానీ నేను శివ చేసినట్టు నేను వేరే సినిమాలు చేయలేకపోయాను, నాగార్జున కూడా చేయలేకపోయాడు. అమితాబ్ షాక్ అయ్యారా ఈ మాట మీరు చెప్పారా? షేర్ చేసుకుంటే షాక్. నాగార్జున ఆల్సో షాక్. అదే మీరే షాక్ అయ్యారు. నాగార్జున తోటి నేను అంటే నాగార్జున 5-6 సినిమాలు ఫెయిల్ అయినాయి శివ తర్వాత. అవును, ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అనుకున్నాం, కానీ శివ అంత ఎఫెక్ట్ ఉన్న క్యారెక్టర్ ఉందా ఆ సినిమాల్లో అని మనం ఎవరు ఆలోచించలేదు. నేను ఆలోచిస్తుంది, నాగార్జున ఆలోచించలేదు. ఇప్పుడు నేను కూడా రాత్రి తీశాను. ఇప్పుడు శివ అంత పెద్ద హిట్, ఈ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసినప్పుడు నేను అంతం ఎందుకు తీస్తాను? అంటే ఏ సినిమాకి ఆ సినిమా ఆలోచిస్తారు, కానీ ప్రీవియస్ ఫిల్మ్ మర్చిపోతారు. అది అందరు డైరెక్టర్ చేసేది, అది నేననే కాదు. ఇప్పుడు మీ సినిమాలని ఈ ఆర్ద్రత యాంగిల్ని కనిపెట్టిన ఆర్ద్రత అనేది కనిపెట్టారు కదా, ఈ సినిమాలు మీ పాత సినిమాలు ఏ సినిమాలను అలా మళ్ళీ ఒకసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా రివ్యూ చేసి చూసినప్పుడు ఇలాంటి ఎలిమెంట్స్ బయటకు వస్తాయేమో? 100%. ఎందుకు వస్తాయంటే ఫస్ట్ టైం నేను ఇన్ని ఇయర్స్ అయ్యాక రియలైజ్ అయ్యాను, అది సత్య చూసి కానీ శివ చూసి కానీ నేను ఒక తెలియని ఒక చేంజ్ వచ్చేసింది నాకు. అది ఎంత రిఫ్లెక్ట్ అవుతుంది అనేది ఇంగ్లీష్లో ఒక లైన్ ఉంది, ప్రూఫ్ ఆఫ్ ద పుడింగ్ ఈజ్ ఇన్ ద ఈటింగ్ అని. నేను తీసిన నెక్స్ట్ సినిమాలోనే కనిపిస్తాయి. బట్ ఐ కెన్ ఫీల్ ద చేంజ్. అంటే ఒక రకంగా దిస్ ఈజ్ ద సోల్ ఆఫ్ ది హీరో అనాలా? ఆల్ గ్రేట్ హీరోస్ హ్యావ్ ద సేమ్ కామన్ థింగ్. మీరు గాడ్ ఫాదర్లో మైకేల్ కార్లియోన్ చూడండి, ర్యాంబోలో సిల్వెస్టర్ స్టాలోన్ చూడండి, వాళ్ళందరికీ కామన్ ట్రేట్ ఇది. అమితాబ్ కానీ ఇప్పుడు కరెక్ట్, జంజీర్లో అమితాబ్ బచ్చన్, శక్తిలో అమితాబ్ బచ్చన్, ఇవన్నీ కూడా అదే కామన్ ట్రేట్. హీ లుక్స్ లైక్ అ నార్మల్ పర్సన్.
సూపర్ హీరోలాగా డైలాగ్ చెప్పరాడు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ శక్తిలో ఒక డైలాగ్ ఉంది, ఒక ఫైట్ అవుతుంది, ఇంతమందిని ఒక్కడు ఎలా కొట్టావు నాకు నమ్మకం కలగట్లేదు అని అంటాడు వాడు క్యారెక్టర్. ఇది ఎవరైనా ఒక్కరే చేయగలుగుతారు, కానీ అతనికి 2 అవసరం అవుతుంది. ఒకటి, వాడికి నాకు జేకే అంటే ఎంత ద్వేషం ఉందో వాడికి అంతే ఉండాలి. ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది, లైఫ్లో మనం ఒక్కళ్ళకి వస్తాం, ఒక్కళ్ళని పోతాం, అప్పుడు ఒక్కళ్ళని బతకడం నేర్చుకోవాలి. ఇలాంటి లైను మామూలుగా చెప్పినప్పుడు దాని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. డైలాగ్ లాగా చెప్పకుండా పెద్ద డ్రామా చేయకూడదు. ఇప్పుడు నాగార్జున ఒకటి ఇలా ఆనుకుని గోడకి మళ్ళించన్నది మాత్రాన భవానీని చంపితే రేపు పొద్దున గణేష్ భవానీ అవుతాడు. అలాంటి పుట్టింట్లో వస్తున్న వ్యవస్థను నాశనం చేయాలి అంటాడు. ఆనుకుని చెప్పడంలో కూడా ఇంపాక్ట్ ఉంది. గోడకు ఆనుకుని మామూలుగా వెదర్ రిపోర్ట్ చెప్పినట్టు చెప్తాడు, రేపు వర్షం ఎక్కువ వస్తున్నాడు కదా అలా అన్నట్టు చెప్తాడు. మళ్ళీని చంపినంత మాత్రాన భవానీని చంపితే ట్యాంగ్ అని అన్నకు తిరిగి రేపు గణేష్ భవానీ అవుతాడు అని న్యూస్. మళ్ళీ ఇంకోటి ఎక్కడి నుంచి యాంగిల్ మీరు ట్రాకింగ్ షాట్ వేసి అన్నీ చేస్తే అదేముంటుంది, ఓవర్ డ్రామాటిక్ చేసేప్పటికి దాంట్లో ఉన్న ఎఫెక్ట్ పోతుంది. అదే అంటే ఇది డోంట్స్ కూడా ఉపయోగపడుతుంది ఇది. కానీ ప్రాబ్లం ఏంటంటే చాలామంది మేకర్స్, అంటే నేను తక్కువ చేయట్లేదు, ఆ ఎమోషనల్ ఇంటెన్సిటీ అనేది అర్థమవుతారు. అంటే ఎఫెక్ట్ ఫీల్ అవుతారు. మళ్ళీ అదే ఆశ్చర్యం. ఇప్పుడు నేను ఎంత ఫీల్ అయ్యానో వాళ్ళు ఫీల్ అయ్యారు. లేకపోతే శివ గురించి ఎందుకు మాట్లాడతారు ఎంత? ఇప్పుడు శివ గురించి 35 ఏళ్ళుగా ఇవాళ 30 years పెద్ద డైరెక్టర్స్ కూడా మాట్లాడుతున్నారు. బట్ ఎవరు కూడా ఇమిటేట్ చేయడానికి ట్రై చేయలేదు. మళ్ళీ ఇన్ఇమిటబుల్. తర్వాత సార్ ఇంకొక సీన్ నాకు అది కూడా అడుగుదాం అనిపించింది. అతను గణేష్ ఉంటాడు కదా, కాలేజీలోకి వచ్చిన తర్వాత ఆ స్టూడెంట్ పిల్లలకి చెబుతుంటాడు వీళ్ళకి వచ్చి, మీకు ఎందుకు రా ఈ గొడవలు ఆయన చదువుకోండి మీరు అని ఒకటి ఉంటుంది కదా. అతని ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కానీ టోన్ తగ్గించుకొని ఉంటాడు. అది టోటల్గా అంటే ఇప్పుడు నాకు నేను కాలేజ్ టైంలో నాకున్న ఎక్స్పీరియన్సెస్ కొన్ని ఉన్నాయి. అప్పుడు ఏంటి, విజయవాడలో సెంటర్ చూసుకున్నాం అని చెప్పారు. బెంచ్ సెంటర్ దగ్గర నేను ఒక 15 మంది, మా లీడర్ ఒకడు వీటీ అని ఉండి, ఏదో ఇంకో గ్యాంగ్తో కాలేజ్లో ఇంకో గ్యాంగ్తో గొడవ, దానికి సంబంధించిన ఆడి గ్యాంగ్ రావాలి, ఆడి కోసం వెయిటింగ్. అందరూ రాడ్లు గీడ్లు అన్నీ పట్టుకొని ఒక్క అంబాసిడర్ గారు వచ్చి అయింది. దాంట్లోంచి అదర్ గ్యాంగ్ లీడర్ దిగాడు, జేడీ అనుకున్నాం. అటుపక్క నుంచి ఒక మిడిల్ ఏజ్ మ్యాన్, అది గడ్డం ఉంది, ఒక లుంగి వేసుకున్నాడు. ఆ కారు దిగి కొంచెంసేపు లుంగి సర్దుకున్నాడు, ఇలా పెట్టి. మేమందరం చూస్తున్నాం, సినిమా చూస్తున్నాడు. మాకు ఆశ్చర్యం ఏంటి, 30-40 మంది వచ్చేస్తారు అని మేము వెయిటింగ్. యాక్చువల్గా ఇద్దరే వచ్చారు. ఆడి దగ్గరికి వస్తా మిడిల్ ఏజ్ గాయ, చిన్న చిరునవ్వు ఆడి మొహంలో. ఆడు దగ్గర ఇక్కడ వీటీ ఎవడు బాబు అన్నాడు. వీటీ లేచాడు. చూడు బాబు, మీ పేరెంట్స్ చాలా కష్టపడి వాళ్ళు డబ్బులు కట్టి మీకు ఫీజులు ఇక్కడికి పంపిస్తారు. ఇక్కడికి వచ్చి ఎందుకు కాలేజ్ పాలిటిక్స్లో ఎందుకు మీకు తప్పు కదా, వాళ్ళు ఏమవుతారు, మీరు ఏం ఫీల్ అవుతారు అని చెప్పి ఆడు బొగ్గగిల్లి గిలే అని ఆయన పిలిచాడు. నాగస్ పార్టీ ఆయన పిలిచి ఇద్దరికి చేతులు పెట్టి అని ఒక ముద్దు పెట్టాడు. అని ముద్దు పెట్టాడు. ఇలా అదే ఇంకసారి ఆపేయండి అన్నాడు. ఇంకెళ్ళండి బాబు అన్నాడు. అంతే, అయిపోయింది. ఫైట్ అవ్వలా. ఫైట్ అవ్వాలి. మేము వెయిటింగ్ ఫర్ ఫైట్. ఇప్పుడు వాళ్ళు 15 మంది వచ్చి ఉండే ఇట్స్ పాసిబుల్ మేము కొట్టేవాడు, లేకపోతే తను తినం ఏదో ఒకటి అయ్యి. ఎప్పుడైతే ఈడ మమ్మల్ని పిల్లల్లాగా ట్రీట్ చేసాడో మేము కూడా పిల్లలు అయిపోయాం. దట్ ఈస్ సైకలాజికల్ ఆస్పెక్ట్. అది అప్పుడు ఏంటి, మీకు అది వాడు ఎవడో తెలీదు, అసలు వాడి హిస్టరీ తెలీదు, వాడి పేరు తెలీదు, ఏమీ తెలీదు. కానీ ఏంటి, అలా బిహేవ్ చేసేవాడు వెనకాల ఎంత బలం లేకపోతే అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది అని ఒక సైకలాజికల్ సిగ్నల్.
ఇప్పుడు చూడండి మీరు, గణేష్ వచ్చాడు, అవును, వాడు శివ అంటే ఆడే అన్నాడు, జేడి వచ్చాడు, నడిచాడు, డైలాగ్ చెప్పాడు. అక్కడ ఎవరు గ్యాంగ్ లేరు, ఎవరు లేరు అక్కడ. సో ఇది ఈ ఎలిమెంట్ నేను సినిమాలో పెట్టింది ఏంటంటే, ఆ బొగ్గ గెల్లటం అనేది కొంచెం కామెడీ అయిపోతుందని అనిపించింది. ఇంకోటి, శివ క్యారెక్టర్ బొగ్గ గెలితే ఎలా చేస్తాడు అది, ఎందుకంటే డిడ్ వాంట్ ఇట్ టు హ్యాపెన్ ఇమీడియట్లీ. ఆ టెంపో పోతుంది, టెంపో పోతుంది. అవి కట్ చేసి మిగతాది యాసిడ్గా పెట్టింది బాడీ లాంగ్వేజ్లో. యా, ఇప్పుడు కానీ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మీరు చెప్పింది. పిల్లలుగా ట్రీట్ చేశారు కాబట్టి మేము పిల్లలుగా పిల్లలు అయిపోయారు, పిల్లలు అయిపోయాం. ఇది నేను అక్కడే మా గ్రాండ్ ఫాదర్ డెత్ బెడ్ మీద ఉన్నారు. ఆయన, నేను ఎక్కడో బాంబే నుంచి వచ్చాను చూడటానికి. ఆయన మాస్క్ అన్నీ వేసుకున్నారు. అది నన్ను చూసి నాతో మాడని దాంతో మాస్క్ తీసేయటానికి ట్రై చేస్తాను. ఈ ఒక 20 ఏళ్ళ నర్సు ఉంది ఒక అమ్మాయి, వద్దు వద్దు తీయద్దు అని అని అంటుంది. అంటే ఆయనకు ఒక 80 ఎంతో ఉంటాయి, నర్సు ఏమంటుంది. ఎప్పుడైతే చిన్నపిల్లల ట్రీట్ ఆయన మారం చేయడం మొదలెట్టాడు. ఎందుకంటే తను చిన్నపిల్లగా చూస్తుంది కాబట్టి ఆయన కూడా చిన్నపిల్లడు అయిపోయాడు. సో అప్పుడు ఇదే సీన్లో అతను వచ్చి వీటి గారు ఎవరండి ఇక్కడ అని అనుకోండి, మేము హీరోలు అయిపోతాం. ఎవరండి వీటి ఇక్కడ అంటే కదా అది వీడియో. సో అవతలోడు అడ్రస్ చేసిన దాన్ని బట్టి సీన్ మారిపోతుంది. దట్ ఈస్ వాట్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఏ క్యారెక్టర్ ఇస్. అంటే అక్కడ డైలాగ్ డెలివరీలో కానీ, ఐ కాంటాక్ట్లో కానీ, ఎక్స్ప్రెషన్లో కానీ, బాడీ లాంగ్వేజ్లో కానీ, ఎదుటి పాత్రల్ని ట్రీట్ చేయడంలో కానీ, ట్రీట్మెంట్ అంటాం కదా, ట్రీట్ చేయడంలో కానీ, అంటే యాక్చువల్గా మీ పట్ల ఒక వాత్సల్యం ఉంది అతనికి, ఏది విజయవాడ అతనికి, దాన్ని యాజ్ ఇది పట్టుకొచ్చారు. కానీ కొంచెం దాన్ని ఏంటంటే టోన్ డౌన్ చేశారు దీన్ని కొంచెం, అంతే కదా? అంతే, టోన్ డౌన్ కన్నా యాక్చువల్ బాడీ లాంగ్వేజ్ అది. మీకు రియల్ లైఫ్లో ఎవరు డ్రామాటిక్గా ఉండరు కదా, న్యాచురల్ కదా, ఎవరు న్యాచురల్గా ఉండరు. అందరూ కంటెంట్లో డ్రామా ఉండాలి, పర్ఫార్మెన్స్లో రియాలిటీ ఉండాలి. అది డ్రామాని అనిపించకూడదు, కనిపించకూడదు. అది సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఓవరాల్గా మీ ప్రాక్టికల్ లైఫ్, మీరు టెక్నికల్గానేమో మీరు చూసిన సినిమాలు ఉపయోగపడ్డాయి, మీ ప్రాక్టికల్ లైఫ్ ఈ నెరేషన్కి, స్టోరీ టెల్లింగ్కి, దీనికి ఉపయోగపడింది. అంతే, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్, కరెక్ట్, అండ్ థియరిటికల్గా ది బెస్ట్ మూవీస్ ఫ్రమ్ బాలీవుడ్ అండ్ హాలీవుడ్. ఎస్, అంతే కదా, సమ్మరైజ్ చేయాలి. సో ఓవరాల్గా శివ సినిమా అనేది 36 ఏళ్ల తర్వాత కూడా అదే యూత్ఫుల్గా, అదే జోష్తో ఉందని మనం డిఫరెంట్గా నమ్మాలి. సినిమా అనేది, మేకింగ్ ఆఫ్ శివ అనేది చేసేటప్పుడు ఏ సినిమా అయినా సరే డూసు డోంట్స్ అంటారు కదా. మన ఇండియన్ సినిమాలో ఇవి డూసు, ఇవి డోంట్స్ అని, మన డోంట్స్కి ఎక్కువ మన సినిమాలను పెట్టుకున్నారు, ఎంచుకున్నారా మీరు మేకింగ్ ఆఫ్ శివాలో? డోంట్ అంటే ఎలాగా అంటే ఇలా ఉండకూడదు, ఇలా చెప్పకూడదు, ఇలా తీయకూడదు అనుకుంటాను, ఇలా అది డిఫరెంట్గా అనుకున్నా. డూస్కి హాలీవుడ్ని తీసుకున్నారు, డోంట్స్కి మాత్రం ఇండియన్. కరెక్ట్, సూపర్. ఇది చాలా, నేను ఎంతవరకు ఇప్పుడు ఆలోచించలే. డోంట్స్ అని మన సినిమాల నుంచి, డూస్ అని అక్కడి నుంచి. కరెక్ట్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.